హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మీనాక్షి. నేను ఈరోజు 2012కి సంబంధించిన ఆసెట్ ఫిజిక్స్ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అయితే నేను మొదట తెలుగు చదివి తర్వాత ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి కారణం ఏంటంటే, మనకి తెలుగు మీడియం స్టూడెంట్స్కి ఇంగ్లీష్ వర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు తర్వాత తెలుగు మీడియం నుంచి డైరెక్ట్గా ఇంగ్లీష్ మీడియంలోకి వెళ్ళాలి కాబట్టి వాళ్ళకి కొన్ని పదాలు అర్థమవుతాయనే ఉద్దేశంతో నేను మొదట తెలుగు మీడియంలో చదివి తర్వాత ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నాను. అయితే ఇందులో మొదటి క్వశ్చన్ ఏంటంటే, కక్స క్వాంటం సంఖ్య L విలువ గల కక్షలో ఉండగల ఎలక్ట్రాన్ల గరిష్ట సంఖ్య. ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దట్ కెన్ బి అకామిడేటెడ్ ఇన్ షెల్ విత్ ఆర్బిటాల్ యాంగులర్ మొమెంటమ్ క్వాంటమ్ నెంబర్ L. అయితే మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ సి. ఇక్కడ నేను రౌండ్ చేసిన వాటిని మీరు ఫాలో అవ్వద్దు, అందులో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. అయితే నేను కరెక్ట్ ఆన్సర్ చేస్తున్నాను, అదే మీరు కరెక్షన్ చేసుకోండి. మీరు కింద ఒకవేళ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే మీరు అందులో కూడా కరెక్ట్ చేసుకోండి, ఎందుకంటే అందులో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి రౌండ్ చేసిన వాటిలో. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. నేను ఇది ఎలా అయ్యిందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఆర్బిటాల్ నెంబర్కి సంబంధించి 0, 1 L = 0, 1, 2, 3 ఇలా తీసుకుంటే మనకి 0 అనేది S ఆర్బిటాల్, 1 అనేది D ఆర్బిటాల్, 2 అనేది F ఆర్బిటాల్, 3 అనేది D ఆర్బిటాల్. L = 0, 1, 2, 3 మనకి S, P, D, F ఇవి మనకి వరుసగా ఆర్బిటాల్లో. అంటే మనకి Sకి 0, Pకి 1, Dకి 2, Fకి 3 అనే ఆర్బిటాల్ నెంబర్స్ ఉన్నాయి. అయితే మనం మొదట S తీసుకుందాం. Sని ఇక్కడ ఈ Lలో ప్రతిక్షేపించుకుందాం అనుకున్నాం, S ఆర్బిటాల్ నెంబర్ని. అయితే 2 × 2 0 అంటే L ప్లేస్లో 0 వస్తుంది, ఎందుకంటే ఫర్ S ఆర్బిటాల్కి చేస్తున్నాం కాబట్టి, +1. అయితే మనకి ఇక్కడ క్యాల్కులేట్ చేస్తే ఎంత వస్తుంది, ఇది 0 అయిపోతుంది, ఇక్కడ 1 ఉంటుంది, 1 × 2 2 అవుతుంది. అంటే మనకి 2 ఎలక్ట్రాన్స్ అనేవి S ఆర్బిటాల్లో మనకి ఏమవుతుంది, ఇది S ఆర్బిటాల్కి ఒక బాక్సే ఉంటుంది కదా, అందులో గరిష్టంగా చేరే ఎలక్ట్రాన్లు ఏంటి, 2 ఎలక్ట్రాన్స్. మనం ఇలా ఇండికేట్ చేస్తాం. సో S ఆర్బిటాల్కి గరిష్టంగా చేరే ఎలక్ట్రాన్ల సంఖ్య 2. అయితే నెక్స్ట్ Lకి తీసుకుందాం. Lకి చూస్తే L = మనకి Pకి తీసుకుంటే మనకి L = 1. అయితే ఇక్కడ 1ని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, 2 × 1 + 1 అవుతుంది. L ప్లేస్లో మనం ఇక్కడ 1 ఇస్తున్నాం. 2 × 1 2, ఇంకా 2 + 1 3, 3 × 2 6. మనకి 2 × 1 2 అయ్యింది, 2 + 1 3 అయింది, 3 × 2 ఎంత అయింది, 6 అయింది. అయితే మనకి 6 ఇప్పుడు P ఆర్బిటాల్లో గరిష్టంగా చేరే ఎలక్ట్రాన్ల సంఖ్య 6. అది ఎలాగో చూద్దాం. అయితే మనకి ఇక్కడ ఇలా ఉంటాయి, Pకి మనకి ఇలా ఉంటుంది, 3 బాక్సెస్ ఉంటాయి. మనకి ఇక్కడ గరిష్టంగా చేరే ఎలక్ట్రాన్లు ఇలా తీసుకుంటాం. అంటే ఎక్కువగా మనం 6 ఎలక్ట్రాన్లు మాత్రమే P ఆర్బిటాల్లో మనం ఫిల్ చేయగలం. నెక్స్ట్ ఇంకా D = L వాల్యూ మనకి 2. అయితే 2ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది, 2 × ఇక్కడ L ప్లేస్లో 2 అవుతుంది, +1. అయితే 2 × 2 4 అవుతుంది, 4 + 1 5 అవుతుంది, 5 × 2 10 అవుతుంది మనకి. అంటే మనకి D ఆర్బిటాల్లో గరిష్టంగా చేరే ఎలక్ట్రాన్ల సంఖ్య 10. అయితే మనం D ఆర్బిటాల్ తీసుకుందాం. ఇది D ఆర్బిటాల్. అయితే ఇందులో గరిష్టంగా మనకి ఎన్ని ఎలక్ట్రాన్లు చేరుతాయి, 10 ఎలక్ట్రాన్స్ చేరుతాయి. ఇవి అంటే మొత్తం మనం ఇది కంప్లీట్గా ఫిల్ చేసిస్తే కనుక ఇది D ఆర్బిటాల్లో 5 బాక్సులు ఉంటాయి, అందులో 10 ఎలక్ట్రాన్స్ అనేవి చేరుతాయి. ఇది మనకి D ఆప్షన్కి 10 ఉంటాయి ఎలక్ట్రాన్స్ D ఆర్బిటాల్కి. అయితే నెక్స్ట్ F ఆర్బిటాల్ తీసుకుందాం. F ఆర్బిటాల్కి మనకి ఆర్బిటాల్ నెంబర్ 3. ఆర్బిటాల్ నెంబర్ 3 అయితే మనకి ఇందులో 3 సబ్స్టిట్యూట్ చేస్తే 2 × 3 ఎంత అవుతుంది, 6 అవుతుంది, 6 + 1 7, 7 × 2 14. అంటే మనకి గరిష్టంగా 14 ఎలక్ట్రాన్లు చేరుతాయి. అయితే F ఆర్బిటాల్ చూద్దాం. మనకి ఇది F ఆర్బిటాల్. ఇందులో మనకి 2, 4,
6 1 2 3 4 5 6 ఇంకొకటి ఇక్కడ ఉంటుంది 7 అంటే మనకి 7 ఉంటాయి ఆర్బిటాల్ బాక్సులు. అంటే ఎఫ్ ఆర్బిటాల్లో 7 ఉంటాయి. అయితే మనకి ఇందులో గరిష్టంగా చేరే ఎలక్ట్రాన్ సంఖ్య ఎంత 14. ఇంకా మనకి ఆర్బిటాల్స్ ఉన్నాయి కానీ మనకి ఇక్కడతో సరిపోద్ది మీకు అర్థం అవడం కోసం. అంటే మనం ఇక్కడ గరిష్టంగా ఎలక్ట్రాన్లు చేరే సంఖ్య ఎంత అంటే మనకి 2 × 10⁻2 × 2l+1 మనకి మ్యాక్సిమంగా చేరేది నెంబర్స్ ఎంత అంటే ఇది ఆప్షన్ సి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. తర్వాత రామన్ ఫలితంలో పతన కాంతి కిరణ పౌనపున్యము కన్నా ఎక్కువ పౌనపున్యం కలిగిన పరిక్షేపణం చెందిన రేఖలు ఈ విధంగా అంటాం. మనకి రామన్ ఎఫెక్ట్లో స్టోక్ లైన్స్ అలాగే యాంటీ స్టోక్స్ లైన్స్ ఉంటాయి. అయితే ఇంగ్లీష్లో కూడా నేను చదివాక దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ రామన్ ఎఫెక్ట్ ద స్కాటర్డ్ లైన్స్ విత్ ఫ్రీక్వెన్సీ గ్రేటర్ దెన్ ఇన్సిడెంట్ ఫ్రీక్వెన్సీ ఆర్ కాల్డ్. అయితే మనకి ఇక్కడ రామన్ ఎఫెక్ట్ ఏంటంటే మనం ఏదైనా లైట్ని ఒక ఆబ్జెక్ట్ మీద పడించేటప్పుడు అది దాని ద్వారా వెళ్తే దానికి కొన్ని లైన్స్ అనేవి ఏర్పడతాయి. ఆ లైన్స్ దీనికి ఉండే ఫ్రీక్వెన్సీయే ఇక్కడ తర్వాత వచ్చే లైన్స్కి కూడా ఉంటాయా అనే ఈ రామన్ ఎఫెక్ట్ అనేది జరపడం జరిగింది. మనకి రామన్ ఎఫెక్ట్ దేని గురించి చేశారంటే దేనికోసం చేశారంటే మనం ఏదైనా ఒక లైట్ సోర్స్ని దాని మీద ఒక ఆబ్జెక్ట్ మీద పడించేటప్పుడు దాని నుంచే వచ్చే కిరణాలు అదే ఫ్రీక్వెన్సీని కలిగి ఉంటాయా లేదా అనే ఉద్దేశంతో చేయడం జరిగింది. అయితే అలా జరిగిన కాంతి కిరణాల్లో మనకి ఏం జరిగాయంటే ఇది మనం పంపించిన కాంతి కిరణం అనుకుందాం. అందులో కొన్ని స్టోక్స్ లైన్స్ అలాగే యాంటీ స్టోక్స్ లైన్స్ తీసుకుందాం. అయితే ఈ యాంటీ స్టోక్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పౌనపున్యము మనం పంపించిన పౌనపున్యం కంటే ఎక్కువ ఉంటుంది. అయితే తర్వాత మనకి ఈ స్టోక్ లైన్స్ ఏంటంటే మనం పంపించిన కాంతి కిరణం ఏదైతే ఉందో దానికంటే తక్కువ పౌనపున్యాన్ని కలిగి ఉంటాయి ఈ స్టోక్ లైన్స్. అయితే మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనకి రామన్ ఎఫెక్ట్లో యాంటీ స్టోక్స్ లైన్స్ అనేవి మనకి ఎక్కువ ఫ్రీక్వెన్సీని కలిగి ఉంటాయి మనం పంపించిన కిరణం కంటే. ఇక్కడ రామన్ ఫలితంలో పతన కాంతి కిరణ పౌనపున్యం కన్నా అంటే మనం పంపించిన కిరణ పౌనపున్యం మనం ఒక కిరణాన్ని పంపిస్తున్నాం కదా దాన్నే పతన కిరణం అని అంటాం. అంటే ఆబ్జెక్ట్ మీద పతనం చెందుతుంది కాబట్టి. అయితే ఆ పౌనపున్యం కన్నా ఎక్కువ పౌనపున్యం కలిగిన పరిక్షేపణం చెందిన రేఖ యొక్క మనకి ఇక్కడ పతన కిరణం ఏదైతే ఉందో అది తర్వాత పరిక్షేపణం చెందుతుంది అనమాట. అంటే స్కాటర్ అవుతుంది. పతనం చెందడం అంటే ఇన్సిడెంట్ చెందడము, ఇక్కడ పరిక్షేపణం చెందడం అంటే స్కాటర్డ్ అవ్వడం. ఇలా స్కాటర్డ్ అయిన కణాలలో రెండు కిరణాలు అనేవి ఉంటాయి. అందులోవి యాంటీ స్టోక్స్ లైన్స్కి ఎక్కువ పౌనపున్యం కలిగి ఉంటాయి. స్టోక్ లైన్స్ అనేవి మనకి తక్కువ పౌనపున్యాన్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్ పతన కాంతి పౌనపున్యము న్యూ విలువ ఆరంభ పౌనపున్యము విలువ V0 కన్నా ఎక్కువ అయినచో ఉద్గారమయ్యే ఎలక్ట్రాన్ల గతిజ శక్తి విలువ. అయితే ఇంగ్లీష్లో ఇఫ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ న్యూ ఈజ్ గ్రేటర్ దాన్ the threshold frequency nu0 then the kinetic energy of the emitted electrons is given. మనకి ఇక్కడ కైనెటిక్ ఎనర్జీని గతి శక్తిని కైనెటిక్ ఎనర్జీ అంటారు, స్థితి శక్తిని పొటెన్షియల్ ఎనర్జీ అని అంటారు. పొటెన్షియల్ ఎనర్జీ PE, కైనెటిక్ ఎనర్జీని KE అని అంటారు. అంటే మనకి ఇక్కడ గతిజ శక్తి అంటే ఏంటంటే KE, స్థితి శక్తి అంటే PE. ఈ గతిజ శక్తి ప్లస్ స్థితి శక్తిని మనము టోటల్ ఎనర్జీ అంటాం. గతిజ శక్తి ప్లస్ స్థితి శక్తి ఈజ్ ఈక్వల్స్ టు
టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ. అలాగే మొత్తం శక్తి ఈజ్ ఈక్వల్స్ టు గతిజ శక్తి ప్లస్ స్థితిజ శక్తి. అయితే మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే హెచ్ ఇంటూ న్యూ మైనస్ న్యూ నాట్ అనేది మనకి ఇక్కడ గతిశక్తి ఉంటుంది, కైనెటిక్ ఎనర్జీ అనేది ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంగ్లీష్లో ఉండేది అసలు కనిపించట్లేదు క్వశ్చన్, ఇంగ్లీష్లో ఉన్న క్వశ్చను. నేను దానికి సంబంధించి ఇక్కడ తెలుగు పదాలను బట్టి అక్కడ ఇంగ్లీష్లో ఏమంటారో చెప్తాను, కానీ క్వశ్చన్ కంప్లీట్గా నేను చదవలేను. సో మనకి ఇక్కడ క్వశ్చన్ చూస్తే ఒక కణము స్థానంలో అనిశ్చితత్వము పెరిగిన హైసెన్బర్గ్ నియమం ప్రకారం దాని ద్రవ్యవేగంలో అనిశ్చితత్వము అని అన్నారు. మనకి ఇక్కడ ఒక కణము స్థానంలో అంటే పార్టికల్ పొజిషన్. అయితే ఇక్కడ అనిశ్చితత్వం అంటే అన్సర్టనిటీ, ఇంగ్లీష్లో అన్సర్టనిటీ అంటాం. అయితే పెరిగిన అంటే రైజ్ అవ్వడం, ఎక్కువ అవ్వడం. అయితే మనకి ఇక్కడ హైసెన్బర్గ్ నియమంని హైసెన్బర్గ్ ప్రిన్సిపల్ అని అంటాం. అయితే దాని ప్రకారం అకార్డింగ్ టు హైసెన్బర్గ్ ప్రిన్సిపల్ దాని ద్రవ్యవేగంలో అనిశ్చితత్వం. ద్రవ్యవేగంలో అనిశ్చితత్వం అంటే ద్రవ్యవేగం అంటే మొమెంటంని మనం ద్రవ్యవేగం అని అంటాం. అయితే ఆ మొమెంటంలో అన్సర్టనిటీ ఏమవుతుంది అని అడిగారు. అయితే మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే తగ్గును, అలాగే డిక్రీజ్ అవుతుంది. అయితే మనకి ఈ కణం యొక్క అనిశ్చితత్వం పెరిగిన ద్రవ్యవేగం అనిశ్చితత్వం తగ్గును. అలాగే మనకి ఇంగ్లీష్లో చూస్తే పార్టికల్ పొజిషన్ అన్సర్టనిటీ ఇంక్రీజ్ అయినా మనకి మొమెంటం అన్సర్టనిటీ డిక్రీజ్ అవుతుంది. అయితే ఇది ఎందుకు జరుగుతుందో మనం ఒకసారి అన్సర్టనిటీ ప్రిన్సిపల్ ద్వారా, హైసెన్బర్గ్ ప్రిన్సిపల్ ద్వారా చూద్దాం. అయితే మనకి ఇక్కడ డెల్టా ఎక్స్, డెల్టా పి ఇది పొజిషను, మన పార్టికల్ యొక్క పొజిషను, పార్టికల్ యొక్క మొమెంటం, కణం యొక్క స్థానము, అలాగే కణం యొక్క స్థానంలో అనిశ్చితత్వం, పార్టికల్ పొజిషన్ అన్సర్టనిటీ, మొమెంటం అన్సర్టనిటీ. అంటే మనకి కణం యొక్క స్థానంలో అనిశ్చితత్వము, అలాగే ద్రవ్యవేగంలో అనిశ్చితత్వం. అయితే మనకి ఇక్కడ ఎక్స్ని స్థానం అంటాము, పిని ద్రవ్యవేగం అంటాం. ఇంగ్లీష్లో ఎక్స్ అనేది పొజిషను, పి అనేది మొమెంటం. అయితే మనకి ఇక్కడ ఏంటంటే అన్సర్టనిటీ ప్రిన్సిపల్, హైసెన్బర్గ్ ప్రిన్సిపల్ డెల్టా ఎక్స్ డెల్టా పి ఈజ్ మోర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు హెచ్ కట్ బై 2. నేను నిన్న హెచ్ కట్ ఈజ్ ఈక్వల్స్ టు లాస్ట్ వీడియోలో హెచ్ కట్ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ బై 4π అని చెప్పాను. సారీ ఫర్ దట్ మిస్టేక్. ఇక్కడ మనకి హెచ్ కట్ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ కట్ ఈజ్ హెచ్ బై 2π. మనకి హెచ్ కట్ వాల్యూ ఏంటంటే హెచ్ బై 2πని మనం హెచ్ కట్ అని రాస్తాం. అయితే మనకి ఎగ్జామ్లో ఇలా కూడా అడగచ్చు, డెల్టా ఎక్స్ డెల్టా పి ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ బై 4π అని అడగచ్చు. లేదా ఇక్కడ మనం హెచ్ బై 4πని ఏమంటాం, హెచ్ కట్ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ బై 2π. మనం హెచ్ కట్ని హెచ్ బై 2π అని రాసుకుంటాం కాబట్టి హెచ్ కట్ని హెచ్ బై 2π అని రాసుకుంటాం కాబట్టి మనకి ఇక్కడ ఏమని రాసుకోవచ్చు, మోర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు హెచ్ కట్ బై 2π అని రాసుకోవచ్చు. నేను ఇక్కడ వరుసగా మూడిట్లకి సంబంధించిన హైసెన్బర్గ్ ప్రిన్సిపల్స్ గురించి ఇక్కడ రాస్తాను. డెల్టా ఎక్స్ డెల్టా పి ఈజ్ మోర్ దాన్ ఈక్వల్స్ టు హెచ్ కట్ బై 2π, అలాగే హెచ్ కట్ బై 2. నెక్స్ట్ ఇది స్థానానికి అలాగే ద్రవ్యవేగానికి అంటే పొజిషన్కి మూమెంటంకి సంబంధించిన హైసెన్బర్గ్ ప్రిన్సిపల్. అయితే మనకి ఇంకొక 2 కూడా ఉన్నాయి, అది ఎనర్జీకి టైంకి సంబంధించింది. ఎనర్జీ అలాగే టైం ఈజ్ మోర్ దాన్ ఈక్వల్స్ టు హెచ్ కట్ బై 2. అలాగే ఇంకొకటి రాస్తాను, ప్లేస్ సరిపోలేదు. డెల్టా జే డెల్టా తీటా ఈజ్ మోర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు హెచ్ బై 4π. ఇలా కూడా అడగచ్చు కాబట్టి ఈ విధంగా కూడా రాస్తున్నాను. ఇది దేనికి సంబంధించిందంటే జే అనేది మనకి యాంగులర్ మొమెంటం, అలాగే తీటా అనేది మనకి యాంగులర్ డిస్ప్లేస్మెంట్.
జే అనేది మనకి యాంగులర్ మూమెంటం, తీటా అనేది యాంగులర్ డిస్ప్లేస్మెంట్. అయితే మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ క్వశ్చన్ ప్రకారం మనకి ఏం జరిగిందంటే ద్రవ్యవేగంలో అనిశ్చితత్వము స్థానంలో అనిశ్చితత్వము పెరిగిన ద్రవ్యవేగంలో అనిశ్చితత్వం ఎందుకు తగ్గుతుందో ఒకసారి చూద్దాం. అంటే మనకి ఇక్కడ పొజిషన్లో అన్సర్టినిటీ తగ్గిన మొమెంటంలో అన్సర్టినిటీ ఎందుకు తగ్గుతుందో ఒకసారి చూద్దాం. మోర్ దాన్ ఆర్ ఈక్వల్ అన్నామంటే మనకి ఇక్కడ ఈక్వల్ కూడా తీసుకోవచ్చు. అయితే మోర్ దాన్ అయినా అవుతుంది, లేదంటే ఈక్వల్ అవుతుంది. కాబట్టి డెల్టా ఎక్స్ డెల్టా పి ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అని తీసుకుందాం. అయితే డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు అప్పుడు ఏమవుతుంది, కాన్స్టెంట్ బై డెల్టా పి. ఇటువైపు వస్తే మనకి ఇక్కడ ఇంటూ చేస్తుంది కాబట్టి ఇటువైపు వస్తే మనకి బై అవుతుంది. సో దాని కారణంగా మనకి ఇక్కడ ఇది విలోమానుపాతంలో ఉన్నట్టు. అంటే మనకి ఇక్కడ డెల్టా ఎక్స్ అనేది 1/Δp అని ఉంటే మనకి ఈ డెల్టా ఎక్స్ పెరిగిన డెల్టా పి అనేది తగ్గుతుంది. డెల్టా ఎక్స్ తగ్గిన డెల్టా పి అనేది పెరుగుతుంది అనమాట. ఈ విధంగా ఉంటుంది. అలాగే మనకి మిగతా 2 కండిషన్స్ కూడా చెప్పాను కదా, ఎనర్జీ టైము అలాగే యాంగులర్ మూమెంట్ డిస్ప్లేస్మెంట్, వాటి గురించి కూడా ఇదే నియమం అనేది వర్తిస్తుంది. దీని ప్రకారం ఇదే ప్రిన్సిపల్ ప్రకారం అవి కూడా ఉంటాయి. ఆ విధంగా అడిగిన మీరు ఆన్సర్ చేసే విధంగా చూసుకోండి. అయితే నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఫోటాన్ ద్రవ్యవేగము p అయినా దాని తరంగదైర్ఘ్యము ఏమవుతుంది? ద మొమెంటమ్ ఆఫ్ ఫోటాన్ ఈజ్ గివెన్ బై p, దెన్ ఇట్స్ వేవ్ లెంత్ ఈజ్ గివెన్ బై అని ఇచ్చారు. అయితే మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఈ అనేది కరెక్ట్ ఆన్సర్. లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు h బై p అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఐన్స్టీన్ నియమం ప్రకారము 1 AMUకు తుల్యమైన శక్తి. అదేవిధంగా అకార్డింగ్ టు ఐన్స్టీన్స్ రిలేషన్ ద ఎనర్జీ ఈక్వివాలెంట్ ఆఫ్ 1 AMU ఈజ్ గివెన్ బై అని ఇచ్చారు. అయితే మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్, 931.5 MeV. అయితే మనకి ఇక్కడ జౌల్స్లో కూడా మనం దీన్ని రాయొచ్చు. దాని వాల్యూ ఏంటంటే 1.5 into 10⁻10 జౌల్స్. దీన్ని జౌల్స్లో అడిగితే ఈ విధంగా వాల్యూ ఉంటుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఈ వాల్యూతో పాటు ఈ వాల్యూని కూడా గుర్తుపెట్టుకోండి. అది MeVలో, ఇది జౌల్స్లో. నెక్స్ట్ మనకి Z పరమాణు సంఖ్య గల ఒక కేంద్రకము నుంచి ఆల్ఫా కణము ఉద్గారమైన మిగిలిన కేంద్రకము యొక్క పరమాణు సంఖ్య. నెక్స్ట్ ఇంగ్లీష్లో చూద్దాం. ఇఫ్ యాన్ ఆల్ఫా పార్టికల్ ఈజ్ ఎమిటెడ్ బై ద న్యూక్లియస్ ఆఫ్ అటామిక్ నంబర్ Z, దెన్ ద అటామిక్ నంబర్ ఆఫ్ రిజల్టింగ్ డాటర్ న్యూక్లియస్ ఈజ్. అయితే మనకి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే Z ఈజ్ ఈక్వల్స్ టు -2. ఎందుకు అయ్యిందంటే మనకి ఆల్ఫా పార్టికల్ అంటే ఏంటంటే 2 సార్లు అయానీకరణం చేయబడిన హీలియం పరమాణువు. మన ఆల్ఫా కణాన్ని ఏమంటామంటే 2 సార్లు హీలియం పరమాణువుని అయానీకరణం చేయడం ద్వారా ఈ ఆల్ఫా పరమాణువు అనేది మనకి ఏర్పడుతుంది. అయితే ఈ ఆల్ఫా ఇంగ్లీష్లో ఏమంటామంటే అయనైజేషన్ అంటాం. అంటే 2 times అయనైజేషన్ చేసిన హీలియం ఆటం ఏదైతే ఉందో దాన్నే మనం ఇక్కడ ఆల్ఫా పార్టికల్ అని అంటాం, ఆల్ఫా కణం అని అంటాం. అయితే మనకి ఇక్కడ హీలియం అంటున్నాం కాబట్టి హీలియం యొక్క అటామిక్ నెంబర్ ఏంటి 2. దానివల్ల మనకి ఇక్కడ ఏమవుతుంది Z-2 చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఉద్గారం చెందుతుంది, ఎమిటెడ్ అవుతుంది అనమాట. మనకి ఎమిటెడ్ అవుతుంది. అలా ఎమిటెడ్ అవడం వల్ల మనం 2 ఎలక్ట్రాన్స్ని కోల్పోతాం. సో మనకి ఇక్కడ Z-2 చేసినట్లయితే కనుక మనకి మిగిలిన కేంద్రకంలో పరమాణు సంఖ్య అనేది తెలుస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి ఇంగ్లీష్లో సరిగ్గా కనిపించట్లేదు. సో నేను తెలుగుని ఇంగ్లీష్లో ఏమంటారో చెప్తాను. ఈ పరమాణువు విఘటనలో ఐసోటోపులు ఏర్పడవు. అయితే ఈ పరమాణువు అంటే మనకి పరమాణువు అంటే ఆటము, విఘటనం అంటే డికే అంటాం. అయితే అటామిక్ డికేలో ఐసోటోపుల్ని ఇంగ్లీష్లో కూడా మనకి ఐసోటోపుల్ అని అంటాం. ఏర్పడవు అనేసి అడిగారు. అయితే మనకి ఇక్కడ బీటా
విఘటనము అంటే బీటా డికేలో మనకి ఈ ఐసోటోపులు అనేవి ఏర్పడవన్నమాట. నెక్స్ట్, ఒక అయస్కాంత క్షేత్రంలో Q ఆవేశం గల ఎలక్ట్రాన్ యొక్క సైక్లోట్రాన్ పౌనపున్యము. ద cyclotron frequency if a change Q in a magnetic field B is given by. మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్, QB/2πm. నెక్స్ట్, ఇక్కడ న్యూక్లియర్ రియాక్టర్లలో మితకారిగా వాడబడు పదార్థము. ద ఫ్లోయింగ్ మెటీరియల్ ఈజ్ యూజ్డ్ ఆన్ మోడరేటర్ ఇన్ న్యూక్లియర్ రియాక్టర్. అయితే మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే భారజలము, హెవీ వాటర్. అయితే ఇది మనకి కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే మీకు ఇక్కడ ఒక క్లారిఫికేషన్ ఇస్తాను. మనం న్యూక్లియర్ రియాక్టర్లో ఫ్యూయల్గా ఏం వాడతామంటే యురేనియం 235ని యూజ్ చేస్తాం. యురేనియం 235 అలాగే యురేనియం 238 అనేవి రెండు ఉంటాయి మనకి. ఈ యురేనియం 235 ఏదైతే ఉందో, యురేనియం 235 ఏదైతే ఉందో ఇది మనకి ఎక్కువ ఎనర్జీని ఇస్తుందన్నమాట. ఎక్కువ ఎనర్జీ ఇవ్వడం వల్ల మనం ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో మనకి ఎక్కువ కరెంట్ని ఉత్పత్తి చేయవచ్చు. అయితే మనకి యురేనియం 338 కూడా ఉంటుంది. దానికంటే యురేనియం 335 అనేది మనకి ఎక్కువ ఎనర్జీని ఇస్తుందన్నమాట. అందుకు కారణంగా మనం ఇక్కడ యురేనియం 235ని యూజ్ చేస్తాము, అలాగే యురేనియం 338ని కూడా యూజ్ చేస్తాం. అయితే మనకి ఇక్కడ ఏంటంటే మనకి హెవీ వాటర్ అనేది మనకి ఇక్కడ ఫ్యూయల్ కాదు, మనకి ఇక్కడ మోడరేటర్ అని అడిగారు. మోడరేటర్, మితకారి. ఈ మితకారిని మనం భారజలం ఎందుకు యూజ్ చేస్తామంటే, మితకారిగా భారజలాన్ని ఎందుకు యూజ్ చేస్తామంటే మనకి ఈ యురేనియం 235 ఏదైతే ఉందో, యురేనియం 235 అది ఏదైతే ఉందో అది ఎక్కువగా మనకి యూజ్ చేయడం వల్ల, లేదంటే వాటి మధ్య ఎక్కువ ఘర్షణ లేదా బంబార్డింగ్ జరగడం వలన మనకి ఏమవుతుందంటే పేలిపోయే ప్రమాదాలు ఉండొచ్చు. మనకి ఈ యురేనియం పేలడం వల్ల మనకి చాలా రకాల విస్ఫోటనాలు అనేవి జరుగుతాయి. అంటే మనకి హైడ్రోజన్ బాంబు అలాగే అటామిక్ బాంబు ఈ యురేనియం 235ని యూజ్ చేయడం వల్లనే ఉత్పత్తి అవుతాయి అన్నమాట, అవి పేలుతాయి అన్నమాట. అలా మనకి ఇక్కడ అలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండడం కోసం ఇందులో మితకారిని, మోడరేటర్ను యూజ్ చేస్తారు. ఆ మోడరేటర్గా దేన్ని యూజ్ చేస్తారంటే హెవీ వాటర్ లేదా భారజలాన్ని యూజ్ చేస్తారనమాట. అలాగే మనకి దానికి సంబంధించి ఇక్కడ ఇంకొక క్వశ్చన్ కూడా ఉంది. హైడ్రోజన్ బాంబ్ వర్క్స్ ఆన్ ఫాలోయింగ్ ప్రిన్సిపల్. హైడ్రోజన్ బాంబు ఈ క్రింది వానిలో ఏ ప్రిన్సిపల్ మీద మనకి పనిచేస్తుందని అడిగారు. అయితే మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే కేంద్ర సంలీనము. కేంద్ర సంలీనం. నెక్స్ట్ చూపిస్తాను. నెక్స్ట్ కేంద్ర సంలీనము అంటే మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ కేంద్ర విచ్చిత్తి కూడా మనకి ఉంటుంది. ఇది బీటా విచ్చిత్తి, ఇది కాదు. కేంద్ర విచ్చిత్తి ఇక్కడ ఉంటుంది. అయితే కేంద్ర విచ్చిత్తి ఏ బాంబు తయారు చేయడానికి యూజ్ చేస్తామంటే అటామిక్ బాంబుని యూజ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఈ అటామిక్ బాంబుని యూజ్ చేయడానికి న్యూక్లియర్ ఫిజన్ని యూజ్ చేస్తాము. అలాగే హైడ్రోజన్ బాంబుని తయారు చేయడానికి న్యూక్లియర్ ఫ్యూజన్ అనే రియాక్షన్ని యూజ్ చేస్తామన్నమాట. ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే కేంద్రక సంలీనము. సంలీనము అంటే కేంద్రక సంలీనం అంటే కలపడం, మనం ఇక్కడ కలుపుతున్నాం. అయితే కేంద్రక విచ్చిత్తి న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే మనం ఇక్కడ విడదీస్తున్నాం. అంటే విడదీయడాన్ని మనం న్యూక్లియర్ ఫ్యూజన్ కేంద్రక విచ్చిత్తి అంటాము. కలపడాన్ని ఫ్యూజన్ అంటే కేంద్రక సంలీనం అని అంటాం. అయితే ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ ఏదైతే ఉందో అందులో దాని ఆధారంగా మనకి హైడ్రోజన్ బాంబ్ అనేది మనం తయారు చేస్తాం. అయితే న్యూక్లియర్ ఫ్యూజన్ ఆధారంగా, న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే కేంద్రక విచ్చిత్తి ఆధారంగా మనం అటామిక్ బాంబ్ని యూజ్ చేస్తాం అనమాట. అటామిక్ బాంబ్ అంటే అణుబాంబు తెలుగులో, హైడ్రోజన్ బాంబ్ అంటే తెలుగులో కూడా హైడ్రోజన్ బాంబ్ అనే అంటాం. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇది ప్రాబ్లమే. నేను ప్రాబ్లం వచ్చేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పెద్ద ప్రాబ్లం ఏం కాదు, చిన్నదే, కాకపోతే అప్పుడే మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ క్రింది వాణిలో లెప్టాన్లు అయిన కణము ఏంటని అడిగారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పార్టికల్ ఈజ్ ఏ లెప్టాన్ అని అడిగారు.
మనకి ఇక్కడ లెప్టాన్స్ గురించి అడిగారు. లెప్టాన్స్తో పాటు మనం ఇంకొక 2 కూడా నేర్చుకుందాం. అవేంటంటే లెప్టాన్స్, మీసాన్స్, బేరియాన్స్. లెప్టాన్స్, మీసాన్స్, బేరియాన్స్ వీటిని మనం ఇంగ్లీష్లో అయినా తెలుగులో అయినా అలాగే ప్రొనౌన్సియేషన్ చేస్తాము. అయితే మనకి ఇక్కడ లెప్టాన్స్ గురించి అడిగారు కాబట్టి లెప్టాన్స్ అంటే ఏంటంటే మనకి లెప్టాన్స్లో 6 ఉన్నాయి. అవి ఏంటంటే ఎలక్ట్రాన్స్, అలాగే న్యూ ఎలక్ట్రాన్, ఇంకొకటి మ్యూయాన్స్, మ్యూయాన్, ఇంకోటి ఏంటంటే టౌ, అలాగే న్యూ టౌ. వీటినే మనం లెప్టాన్స్ అని అంటాం. ఈ 6 రకాలు గుర్తుంచుకోండి. మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ సి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్, ఎలక్ట్రాన్స్. అయితే మనకి మ్యూయాన్స్, టౌ కూడా అడగచ్చు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం లెప్టాన్స్ గురించి తెలుసుకున్నాం కదా, ఇంకా 2 ఉన్నాయి. అందులో మీసాన్స్ చూద్దాం. నెక్స్ట్ మీసాన్స్ అనేవి ఏంటంటే మనకి కేయాన్స్, పయాన్స్, ఇక్కడ మనకి పయాన్స్ అనేవి ఇచ్చారు కదా. పయాన్స్ అంటే పై, వీటినే మనం పయాన్స్ అంటాము. ఇంకోటి కేయాన్స్ అంటే కే, ఇంకోటి ఏంటంటే 8 and 8, వీటినే మనము మీసాన్స్ అని అంటాం. అయితే మనకి ఇంకొకటి మిగిలే అంటే లెప్టాన్స్ గురించి నేర్చుకున్నాం, మీసాన్స్ గురించి నేర్చుకున్నాం. ఇంకోటి ఏంటంటే బేరియాన్స్. ఈ బేరియాన్స్ అనేవి ఏంటంటే మనకి ఇక్కడ న్యూట్రాన్ని బేరియాన్ అంటాం, ప్రోటాన్ని కూడా బేరియాన్ అని అంటాం. ఇంకా ఉంటాయి ఇందులో రకాలు, కానీ ఇంతవరకు గుర్తుపెట్టుకోండి చాలు. మనకి ఏంటి ఎలక్ట్రాన్స్ అంటే 6 ఉంటాయి. పయాను, ఎలక్ట్రాను, మ్యూయాను, ఇంకా టౌ. నెక్స్ట్ పయాన్స్ అంటే మనకి మీసాన్స్ అని అంటాము. పయాన్స్, కేయాన్స్, 8 and 8. అలాగే ఈ ఏంటి బేరియాన్స్కి మనకి న్యూట్రాన్ని, ప్రోటాన్ని బేరియాన్స్ అనే అంటాం. అలాగే నేను ఇది ఆల్రెడీ లాస్ట్ ఇయర్ క్వశ్చన్లో ఇది వచ్చింది బిట్టు, మళ్ళీ రిపీట్ అయ్యింది. మనకి ఏంటంటే రిపీట్ అవ్వడం కాదు, ఇది చెప్పాను మీకు. దీనికి సంబంధించి ఒక పట్టిక ఉంటుంది, ఆ పట్టికని మీరు ఒకసారి చూడండి అని చెప్పాను. అది మీకు ఎంఎస్సి తర్వాత కూడా, ఎంఎస్సిలో కూడా మీకు ఇది యూజ్ అవుతుంది ఈ బాక్స్. సో మీరు ఇప్పుడే చదివేసుకుంటే మీకు ఎంఎస్సిలో యూజ్ అవుతుంది, ఎంఎస్సి తర్వాత కూడా యూజ్ అవుతుంది. అయితే మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఒకసారి క్వశ్చన్ చూద్దాం. 14th క్వశ్చన్. ఆల్ఫా = బీటా = గామా = 90 degrees కోణ వ్యవస్థ కలిగిన ఈ క్రింది స్ఫటిక వ్యవస్థలో టెట్రా అని అందరూ. అయితే మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఈ కండిషన్ అనేది మనకి ఇంగ్లీష్లో కూడా చూద్దాం. ఫర్ ఆల్ఫా = బీటా = గామా = 90 degrees దెన్ ఫాలోయింగ్ క్రిస్టల్ సిస్టమ్ ఈజ్ కాల్డ్ టెట్రాగోనల్. అయితే మనకి టెట్రాగోనల్ అంటే కండిషన్ ఏంటంటే దీన్నే మనం టెట్రాగోనల్ కండిషన్ అని అంటాం. ఆల్ఫా = బీటా = గామా = 90 degrees, ఏ = బి ఈజ్ నాట్ = సి. మనకి ఇది గూగుల్లో సెర్చ్ చేసినా కానీ ఉంటుంది. క్రిస్టల్ సిస్టమ్ అని, సిస్టమ్ టేబుల్ అని టైప్ చేస్తే మనకి ఈ పట్టిక అనేది మనకి కనిపిస్తుంది అనమాట, టేబుల్. అది మీరు ఇంగ్లీష్లోనే ఉంటుంది. తెలుగు మీడియం వాళ్ళు కూడా ఇంగ్లీష్లోనే ప్రిపేర్ అవ్వండి. తెలుగు మీడియం వాళ్ళు కూడా ఇంగ్లీష్లోనే చూడండి, నేర్చుకోండి. ఫర్దర్గా కూడా మీకు యూజ్ అవుతాయి కాబట్టి నేను వీలైతే దాని మీద వీడియో కూడా చేస్తాను. నెక్స్ట్ మనకి సిఎల్ స్ఫటిక నిర్మాణము అని అడిగారు. మనకి సిఎల్ స్ఫటిక నిర్మాణం ఏంటంటే ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇది కాదు, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ కాదు. మనకి బీసీసీ అంటే దేహ కేంద్ర ఘనము అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ద క్రిస్టల్ స్ట్రక్చర్ ఆఫ్ సిఎస్సిఎల్ ఈజ్ గివెన్ బై బీసీసీ స్ట్రక్చర్. బీసీసీ స్ట్రక్చర్ని ఈ సిఎస్సిఎల్ అనేది కలిగి ఉంటుంది. దేహ కేంద్ర ఘనము అని అంటాం. అలాగే మనకి ఇంకొకటి ఏంటంటే ఇదేంటి ఫేస్ సెంటర్ క్యూబిక్, దీన్ని మనం ఫేస్ సెంటర్ క్యూబిక్ అని అంటాం. ఇది ఎన్ఏసిఎల్ అనేది నిర్మాణము, ఈ ఫేస్ సెంటర్ నిర్మాణము ఒకటే. ఎన్ఏసిఎల్ అనేది ఫేస్ ఎఫ్సిసి స్ట్రక్చర్ని కలిగి ఉంటుందన్నమాట. ఎన్ఏసిఎల్ అనేది ముఖ కేంద్ర ఘనము స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది. అంటే సిఎస్సిఎల్ బీసీసీ నిర్మాణాన్ని ఎలా కలిగి ఉందో, స్ట్రక్చర్ని కలిగి ఉందో, అలాగే మనకి ఈ ఎన్ఏసిఎల్ అనేది కూడా మనకి
ఎఫ్సిసి అనే స్ట్రక్చర్ని కలిగి ఉంటుందన్నమాట, ముఖ కేంద్ర ఘనము. అయితే మనకి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సింపుల్ క్యూబిక్ అంటే మనకి సరళ ఘనము అని అంటాం. ట్రైగోనల్ అంటే వేరు మనకి త్రీ ఉంటాయి. ఏంటిది సింపుల్ క్యూబిక్, ఫేస్ సెంటర్డ్ క్యూబిక్, అలాగే బాడీ సెంటర్డ్ క్యూబిక్. సరళ ఘనము, దేహ ఘనము, ముఖ కేంద్ర ఘనము. మనకి ఇక్కడ అడిగే క్వశ్చన్స్ ఏమంటే సిఎస్సిఎల్ బీసీసీ స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది, అలాగే ఎన్ఏసిఎల్ ఏం కలిగి ఉంటుంది, ఎఫ్సిసి స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి టైప్ 2 అతివాహకంలో ఒక ముఖ్య అంశము ఏంటి అని అడిగారు. అంటే ఇంగ్లీష్లో ఏమంటారంటే టైప్ 2 ఇంగ్లీష్లో మనం ఏమంటామంటే టైప్ 2 అతివాహకాలు అంటే టైప్ 2 సూపర్ కండక్టర్స్. వాహకాలు అంటే కండక్టర్స్, అతివాహకాలు అంటే సూపర్ కండక్టర్స్. అయితే టైప్ 1 సూపర్ కండక్టర్స్, అలాగే టైప్ 2 సూపర్ కండక్టర్స్ అని మనకి 2 ఉంటాయి అన్నమాట. ఈ టైప్ 1 టైప్ 2 సూపర్ కండక్టర్స్ అనేవి కొన్ని వాటికి సంబంధించిన అంశాలు ఉంటాయి. దానికి కూడా ఒక బాక్స్ ఉంటుంది, వీలైతే చూడండి లేకపోతే లేదు. అయితే మనకి ఇక్కడ కరెక్ట్గా ఆన్సర్ ఏంటంటే టైప్ 2 అతివాహకంలో ఒక ముఖ్యమైన అంశము. అంటే టైప్ 2 సూపర్ కండక్టర్లో ఒక సబ్ లైన్ ఏది అని అడగచ్చు. అయితే మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే కరెక్ట్ ఆన్సరు 2 క్రిస్టల్ ఫీల్డ్స్. మనకి ఈ టైప్ 2 సూపర్ కండక్టర్స్ అనేవి 2 క్రిస్టల్ ఫీల్డ్స్ని కలిగి ఉంటాయి. అలాగే టైప్ 1 సూపర్ కండక్టర్స్ అనేవి ఒక క్రిస్టల్ ఫీల్డ్ని కలిగి ఉంటుంది అనమాట. మనకి ఒకటి అంటే ఒకదాన్ని కలిగి ఉంటుంది. టైప్ 2 అంటే రెండోదంటే 2 క్రిస్టల్ ఫీల్డ్స్ని కలిగి ఉంటాయి. మనకి ఈజీగా గుర్తుపెట్టేసుకోవచ్చు. టైప్ 1 అంటే ఒకటి కలిగి ఉంటుంది. టైప్ 2 అంటే 2 క్రిస్టల్ ఫీల్డ్స్ని కలిగి ఉంటుంది. అయితే తెలుగులో 2 సందిగ్ధ క్షేత్రములు 2 అంటున్నాం కాబట్టి 2. అలాగే ఒక సందిగ్ధ కోణము అంటే టైప్ 1 అతివాహకాలకి మనకి ఒక సందిగ్ధ క్షేత్రము ఉంటుందన్నమాట. నెక్స్ట్ అతివాహకాలు బలీయమైన ఏంటంటే డయా అయస్కాంతాలు. ఈ సూపర్ కండక్టర్స్ అనేవి డయా అయస్కాంత స్ట్రాంగ్లీ డయా మ్యాగ్నెటిక్స్. మనం ఏంటంటే ఈ అతివాహకాలని ఏమంటామంటే డయా అయస్కాంతాలు అని అంటామన్నమాట. డయా అయస్కాంతాలు అనేవి ఈ అతివాహకాలని మనం బలమైన డయా అయస్కాంత పదార్థాలతో తయారు చేస్తాం. అలాగే ఇక్కడ మన ఇంగ్లీష్లో సూపర్ కండక్టర్స్ని స్ట్రాంగ్లీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని కలిగి ఉన్న అంటే స్ట్రాంగ్గా ఎక్కువ మ్యాగ్నెటిజంని కలిగి ఉన్న డయామ్యాగ్నెటిక్స్తో మనం ఈ సూపర్ కండక్టర్స్ని చేస్తామన్నమాట. నెక్స్ట్ అసలు ఇంతకీ కండక్టర్స్ అంటే ఏంటి? మనకి కండక్టర్స్ వాహకాలు అంటే ఏంటంటే తమ గుండా మనకి ఎలక్ట్రాన్స్ని ప్రసరింపజేస్తాయి. వాటిని మనం ఈ కండక్టర్స్ అని అంటాం, అతివాహకాలని అంటాం. అయితే సూపర్ కండక్టర్స్ అంటే ఇంకా ఎక్కువగా బాగా వర్క్ చేయడానికి మనకి సూపర్ కండక్టర్స్ అనేవి యూజ్ అవుతాయి. సో మనం ఇలా యూజ్ చేయడం వల్ల ఈ డయా అయస్కాంత పదార్థాలని యూజ్ చేయడం వల్ల మనకి బలమైన డయా అయస్కాంత పదార్థాలను యూజ్ చేయడం వల్ల మనం అతివాహకాలని పొందవచ్చు, అంటే సూపర్ కండక్టర్స్ని పొందవచ్చు. అయితే ఇంకా నెక్స్ట్ బిట్ ఏంటంటే మనకి ఒక న్యూక్లియర్కు గల ద్రవ్యరాశి లోపము, ఒక న్యూక్లియాన్కు గల ద్రవ్యరాశి లోపము. ఇంగ్లీష్లో ఏంటంటే మాస్ డిఫెక్ట్ పెర్ న్యూక్లియాన్ ఈజ్ నోన్ యాజ్. అయితే మనకి ఇక్కడ ఏం అడిగారంటే ఒక న్యూక్లియాన్కు గల ద్రవ్యరాశి లోపాన్ని ఏమంటామంటే మనం సంపుటీకరణ భిన్నము అని అంటాం. అయితే ఇంగ్లీష్లో మాస్ డిఫెక్ట్ పెర్ న్యూక్లియాన్ ఈజ్ నోన్ యాజ్ ఏమంటాం ప్యాకింగ్ ఫ్రాక్షన్ అని అంటాం. అయితే మనకి ఇక్కడ ఎనర్జీ ఈక్వివాలెన్స్ అంటే ఇక్కడ మనకి మాస్ డిఫెక్ట్తో ఎనర్జీ ఈక్వివాలెన్స్ అయ్యింది అనుకుందాం. మాస్ డిఫెక్ట్తో ఎనర్జీ అనేది ఈక్వివాలెంట్ అయ్యింది అనుకుందాం. అప్పుడు మనకి ఏమవుతుందంటే బైండింగ్ ఎనర్జీ అంటాం. బైండింగ్ ఎనర్జీ బిఈ అంటే ఏంటంటే మనకి మాస్ డిఫెక్ట్తో ఎనర్జీ ఈక్వివాలెంట్ అవ్వడాన్ని మనం బైండింగ్ ఎనర్జీ అని అంటాం.
అయితే బంధక శక్తి అంటే బంధక శక్తి అనేది మనకి ఇక్కడ ఈ ద్రవ్యరాశి లాభంతో ఈక్వివాలెంట్ అవ్వడం వలన మనం ఈ బంధక శక్తి అంటాం. ద్రవ్యరాశితో ఎనర్జీ అనేది ఈక్వివాలెంట్ అవ్వడాన్ని మనం బంధక శక్తి అని అంటాం. తర్వాత న్యూక్లియర్ ఫోర్సెస్ మనకి న్యూక్లియర్ ఫోర్సెస్ అనేవి ఏంటి అని ఇక్కడ అడిగారు. న్యూక్లియర్ ఫోర్సెస్ కేంద్రక బలాలు అనేవి మనకి ఇక్కడ ఏంటంటే స్పిన్పై ఆధారపడును అంటే మనకి ఇవి ఆల్రెడీ ఒకసారి దీని గురించి డిస్కస్ చేసాము. ఈ న్యూక్లియర్ లాస్ట్ పేపర్లో డిస్కస్ చేసాము, అదొకసారి చూడండి. అయితే మనకి ఇక్కడ స్పిన్ పైన ఆధారపడి ఈ కేంద్రక బలాలు అనేవి ఉంటాయన్నమాట. న్యూక్లియర్ ఫోర్సెస్ అనేవి స్పిన్ పైన డిపెండ్ అయి వర్క్ చేస్తాయి. నెక్స్ట్ మనకి ఇక్కడ కూడా ఇంగ్లీష్లోది సరిగ్గా కనిపించట్లేదు. అయితే తెలుగులో నానో తెగులన్న ఇంగ్లీష్లో నానో అనే అంటాము. నానో వైర్స్, తెగులంటే వైర్స్ అనుకోవచ్చు. అయితే నానో తెగులు లేదా నానో వైర్స్ అనేవి ఇక్కడ మనకి ఏంటి అని అడిగారు అనమాట. అయితే మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఏ మరియు సి. అంటే మొదటి కొలత ఆకారము అలాగే 3 కొలత ఆకారము. మొదటి 3 అంటే 1D 3D, మనకి ఇంగ్లీష్లో 1D 3D అని అంటాం అనమాట. షేప్స్, ఈ షేప్స్ని 1 డైమెన్షనల్ 3 డైమెన్షనల్ ఆకారం అని అంటే ఇంగ్లీష్లో అంటాం కదా. సో అదనమాట మనకి 1D 3Dని రెండింటిని కలిగి ఉంటాయి ఈ నానో వైర్స్. నానో వైర్స్ అనేవి 1D 3D స్ట్రక్చర్ని కలిగి ఉంటాయి. అలాగే నానో తెగులు అనేవి మొదటి కొలత ఆకారము మరియు 3వ కొలత ఆకారంని కలిగి ఉంటాయి. నెక్స్ట్ది మనకి ఏంటి ప్రాబ్లం, నెక్స్ట్ది చూద్దాం. ఆవేశ సాంద్రత సిగ్మా కలిగిన అనంత ఫలక సమీపము విద్యుత్ క్షేత్ర బలము విలువ. అయితే ఇంగ్లీష్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ నియర్ ద సర్ఫేస్ ఆఫ్ an uniformly charged infinite plate of charge density sigma is given by. అయితే ఇన్ఫైనైట్ ఇది మనకి ఇక్కడ ఏం అడిగారంటే ఆవేశత సాంద్రత సిగ్మాని కలిగిన అనంత ఫలక మీద విద్యుత్ క్షేత్ర బలము విలువ అడిగారనమాట. మనకి ఇక్కడ ఏం అడిగారంటే ఇన్ఫైనైట్ ప్లేట్ అది ఎంత ఛార్జ్ని కలిగి ఉంది, సిగ్మా ఛార్జ్ డెన్సిటీని కలిగి ఉన్న ఇన్ఫైనైట్ ప్లేట్ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని అడిగారనమాట. అయితే మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సిగ్మా స్క్వేర్ బై 2ε0. 2ε0 అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మనకి ఆప్షన్ తప్పిచ్చేశారు. ఇది మనకి ఆన్సర్ ఏంటంటే మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏమంటాం, అంటాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా స్క్వేర్ బై 2ε0. ఇది మనకి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం తర్వాత కూడా ప్రాబ్లం. అయితే నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇక్కడ ఏంటంటే రోధక స్థిరాంకము K గల పదార్థమును ఈ విద్యుత్ క్షేత్రంలో ఉంచిన ఆ పదార్థంలో P ప్రేరేపించబడిన ధ్రువణము అని అడిగారు. ఇఫ్ ఏ మెటీరియల్ ఆఫ్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ K ఈజ్ ప్లేస్డ్ ఇన్ an ఎలక్ట్రిక్ ఫీల్డ్ E, the polarization P is induced in is given by. అయితే మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే P ఈజ్ ఈక్వల్స్ టు ε0 E ఇంటూ K-1 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. అంటే ఇక్కడ K రోధక స్థిరాంకము, అలాగే ఈ విద్యుత్ క్షేత్రంలో K రోధక స్థిరాంక పదార్థము ఉంచితే ఆ పదార్థం యొక్క ప్రేరేపించబడిన ధ్రువణం P అయినా ఆ P యొక్క వాల్యూ ఏంటని అడిగారనమాట. మనకి పోలరైజేషన్ P వాల్యూని ఇక్కడ అడిగారు. అయితే P ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి ఇక్కడ మనకి E0 ఇంటూ K-1. అయితే నెక్స్ట్
ఒక పదార్థం యొక్క అయస్కాంత ప్రవేశశీలత మ్యూను నిర్వచించండి అని అన్నారు. ద మ్యాగ్నెటిక్ పెర్మియబిలిటీ మ్యూ ఆఫ్ ఏ మెటీరియల్ ఈజ్ డిఫైన్డ్ యాజ్. అయితే మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు బి బై హెచ్. మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు బి బై హెచ్. ఇది మనకి చాలా ఇంపార్టెంట్, ఎంఎస్సీలో కూడా యూజ్ అవుతుంది. సో ఇది గుర్తుపెట్టేసుకోండి ఇలాగా, మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు బి బై హెచ్. నెక్స్ట్ బిట్, ఒక పదార్థ సాపేక్ష ప్రవేశశీలత మ్యూ ఆర్ అయినా ఆ పదార్థ అయస్కాంత ససెప్టబిలిటీ విలువ అని అడిగారు. మీకు ఇది ఆల్రెడీ నేను ఒక పేపర్లో చెప్పాను, లాస్ట్ డిస్కస్ చేసిన పేపర్లో. అంటే అక్కడ బిట్ ఇవ్వలేదు కానీ దీని గురించి మాత్రం డిస్కస్ చేశాను. అయితే నెక్స్ట్ ఇంగ్లీష్లో మనకి సాపేక్ష ప్రవేశశీలత మ్యూ ఆర్ అనేది మనకి ఇక్కడ మ్యూ ఆర్ ఈజ్ ద రిలేటివ్ పెర్మియబిలిటీ. అలాగే ఇంకొకటి ఏంటంటే ససెప్టబిలిటీ, అంటే మనకి ససెప్టబిలిటీ అంటాము, మ్యాగ్నెటిక్ ససెప్టబిలిటీ, అయస్కాంత ససెప్టబిలిటీ అన్నారు కాబట్టి మ్యాగ్నెటిక్ ససెప్టబిలిటీ. అయితే వీటి మధ్య రిలేషన్ ఏ విధంగా ఉంటుందో మనం ఇక్కడ చూద్దాం. మనకి ఇక్కడ ససెప్టబిలిటీ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటంటే మ్యూ ఆర్ మైనస్ 1. మీకు లాస్ట్ చెప్పేటప్పుడు ఏం చెప్పానంటే ససెప్టబిలిటీ ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ బై మ్యూ నాట్ మైనస్ 1 అని చెప్పాను. అయితే మనకి ఇక్కడ మ్యూ బై మ్యూ నాట్ వాల్యూ ఏంటంటే మ్యూ బై మ్యూ నాట్ అనేది మ్యూ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ బై మ్యూ నాట్. అదే మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ కూడా ఆప్షన్ రాంగ్ ఇచ్చేసారు. సో మనకి దీన్ని కరెక్షన్ చేస్తే మనకి ఇదనమాట. మీరు ఇక్కడ ఆప్షన్ చూడకండి. అంటే మనకి ఇక్కడ ససెప్టబిలిటీ ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ ఆర్ మైనస్ 1 లేదా మ్యూ బై మ్యూ నాట్ మైనస్ 1 అంటే అలా కూడా ఇవ్వచ్చు. సో మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ససెప్టబిలిటీ ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ ఆర్ మైనస్ 1. నెక్స్ట్ బిట్, n చుట్టలు కలిగి r వ్యాసార్థం గల వృత్తాకార తీగ చుట్టలో I విద్యుత్ ప్రవాహం ఉన్నచో ఆ తీగ చుట్ట కేంద్రం వద్ద కలిగిన అయస్కాంత ప్రేరణ B విలువ అని అడిగారు. అలాగే ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B ఇండ్యూస్డ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ సర్క్యులర్ కాయిల్ ఆఫ్ n టర్న్స్ అండ్ రేడియస్ R క్యారియింగ్ కరెంట్ ఈజ్ గివెన్ బై. అయితే మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మ్యూ నాట్ NI బై 2R పై. మ్యూ నాట్ NI బై 2R పై అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. ఇది కూడా ఇక్కడ కూడా రాంగ్ ఇచ్చేసారు. దాన్ని కరెక్షన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. మనకి ఇక్కడ ఏంటంటే అయస్కాంత ప్రేరణ B విలువ ఏంటని అడిగారు. మనకి ఇక్కడ B విలువ ఏంటంటే మ్యూ నాట్ NI బై 2R పై అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ V వేగము కలిగి Q ఆవేశం గల కణము B ప్రేరణ కల అయస్కాంత క్షేత్రంలో క్షేత్ర దిశకు లంబంగా ప్రవేశపరిచిన దాని మీద పనిచేయు బలం F అడిగారు. ఇంగ్లీష్లో ఇఫ్ ఏ పార్టికల్ ఆఫ్ చార్జ్ Q ట్రావెలింగ్ విత్ వెలాసిటీ V ఎంటర్స్ ఏ magnetic field of strength B at an angle making 90 degrees with the direction of the magnetic field, then the force F experienced by the particle అని అడిగారు. మనకి ఇక్కడ ఏం అడిగారంటే F అడిగారు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ B అనేది కరెక్ట్ ఆన్సర్. దాని మీద ప్రేరేపించబడిన బలము ఫోర్స్ అనేది QVB అవుతుంది. నెక్స్ట్ బిట్ చూస్తే మధ్యఛేద వైశాల్యము A పొడవు L కలిగిన వాహకము యొక్క విశిష్ట నిరోధము ρ విలువ అడిగారు. మనకి ఇక్కడ ఇంగ్లీష్లో కనిపించట్లేదు. మధ్యఛేద వైశాల్యం అంటే మనకి ఇంగ్లీష్లో ఏరియా అంటాము, అయితే పొడవుని లెంత్ అంటాము.
కలిగిన వాహకము. వాహకం అంటే మనం కండక్టర్స్ అని చెప్పుకున్నాం. ఈ యొక్క విశిష్ట నిరోధము. ఇక్కడ మనకి విశిష్ట నిరోధము ఏంటి, రో విలువ అడిగారు. మనకి ఇక్కడ ఇంగ్లీష్లో విశిష్ట నిరోధం ఏమంటారో తెలుసుకుంటే చాలు, ఈ బిట్కి అవసరం అయిపోద్ది. ఇక్కడ ఇంగ్లీష్లో సరిగ్గా అస్సలు కనిపించట్లేదు. సో అందుకనే మనకి ఇక్కడ విశిష్ట నిరోధము అంటే ఏంటంటే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ని మనం విశిష్ట నిరోధం అని అంటాం. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ రో, స్పెసిఫిక్ రెసిస్టెన్స్ రోకి సంబంధించి ఇక్కడ మనకి ఏంటంటే కరెక్ట్ ఆన్సరు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనకి RA/L. కరెక్ట్ ఆన్సర్ RA/L. అంటే విశిష్ట నిరోధం ఈజ్ ఈక్వల్స్ టు RA/L. అంటే ఇంగ్లీష్లో మనకి స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటాం. నెక్స్ట్ బిట్. ఒక LCR వలయంలో LCR శ్రేణిలో కలిసి ఉంచిన ఆ వలయం యొక్క అనునాద పౌనపున్యము F విలువ అడిగారు. ద రెజోనెన్స్ ఫ్రీక్వెన్సీ F ఇఫ్ LCR కనెక్టెడ్ ఇన్ సిరీస్ ఇన్ ఏ LCR సర్క్యూట్ ఈజ్ గివెన్ బై అని అన్నారు. మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 1/2π√LC. నేను లాస్ట్ చెప్పేటప్పుడు లాస్ట్ 2 పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఆ 2 పేపర్స్లో కూడా నేను దీన్ని తప్పుగా ఎక్స్ప్లెయిన్ చేశాను, తప్పు ఆన్సర్ ఇచ్చాను. నేను చూసుకోలేదు, డైరెక్ట్గా ఆన్సర్ ఉంటే అదే మీకు చెప్పేశాను, సారీ. మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే LCR వలయంలో 1/2π√LC అనేది మనకి ఇక్కడ పౌనపున్యానికి సంబంధించిన వాల్యూ. F ఈజ్ ఈక్వల్స్ టు ఇదనమాట. సారీ, అక్కడ నేను తప్పు చెప్పేశాను, దాన్ని కరెక్ట్ చేసుకోండి. నెక్స్ట్, కోణీయ అనునాదం పౌనపున్యము ఒమేగా గల LCR వలయము అనునాద నైసిత్యము ఫై విలువ అని అడిగారు. నెక్స్ట్ ఇంగ్లీష్లో ద క్వాలిటీ ఫ్యాక్టర్ ఫై ఆఫ్ యాన్ LCR సర్క్యూట్ రెజోనేటింగ్ ఎట్ యాన్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఒమేగా. అయితే మనకి ఇక్కడ క్వాలిటీ ఫ్యాక్టర్ ఫై ఈజ్ ఈక్వల్స్ టు ωL/R అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. క్వాలిటీ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు. నెక్స్ట్, ఈ ఫారడే విద్యుదయస్కాంత ప్రేరణ నియమాలని తెలుపబడు మ్యాక్స్వెల్ సూత్రములు. ఈ మ్యాక్స్వెల్ సూత్రముల గురించి నేను ఆల్రెడీ లాస్ట్ 4 చెప్పాను. లాస్ట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు, లాస్ట్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను ఇక్కడ 4 మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ని ఎక్స్ప్లెయిన్ చేశాను, అవి ఒకసారి చూడండి. అయితే మనకి ఇక్కడ నెక్స్ట్ ఇంగ్లీష్లో కూడా చూస్తే ద మ్యాక్స్వెల్ ఈక్వేషన్ విచ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద ఫారడేస్ లా ఆఫ్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్. అయితే మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ∇ × E ఈజ్ ఈక్వల్స్ టు -∂B/∂t. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ బిట్, ఒక ట్రాన్సిస్టర్ ఆల్ఫా విలువ 0.99 అయినా బీటా విలువ ఎంత అని అడిగారు. మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 99 అనేది కరెక్ట్ ఆన్సర్. ద ఆల్ఫా వాల్యూ ఆఫ్ గివెన్ ట్రాన్సిస్టర్ ఈజ్ 0.99, దెన్ ద బీటా వాల్యూ గివెన్ బై అనేది మనకి 99 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ది మనకి ప్రాబ్లం, నెక్స్ట్ది కూడా ప్రాబ్లమే. అయితే ఇక్కడ ఇది చూద్దాం. తెలుగులో చదివేద్దాం. ఇక్కడ మనకి తెలుగులో ఇవ్వలేదు కాబట్టి ఇంగ్లీష్లోనే చదువుతాను, తెలుగులో తర్వాత చెప్తాను. ఇఫ్ ద ఫర్బిడెన్ ఎనర్జీ గ్యాప్ ఆఫ్ మెటీరియల్ ఈజ్ వెరీ లార్జ్ దెన్ ద మెటీరియల్ బిహేవియర్స్ యాజ్. అయితే మనకి ఇక్కడ ఏంటంటే కొన్ని మెటీరియల్స్ ఇచ్చారు, ఇన్సులేటర్స్, అలాగే సెమీ కండక్టర్స్, అలాగే కండక్టర్స్. ఈ మెటల్ అనేది వేరు, మనకి 3 రకాల మెటీరియల్సే ఉన్నాయి. మెటల్ అనేది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే, దాన్ని వదిలేయండి. మనకి ఇక్కడ 3 చూద్దాం. ఏంటంటే ఇన్సులేటర్స్, సెమీ కండక్టర్స్, అలాగే కండక్టర్స్. మనకి ఈ ప్రవాహం ఏదైతే ఉందో విద్యుత్ ప్రవాహం, కరెంట్ అని అంటాం. ఈ విద్యుత్ ప్రవాహం అనేవి కండక్టర్స్లో మనకి విద్యుత్ ప్రవాహాలు అనేవి ప్రవహిస్తాయి. కరెంట్ అనేది కండక్టర్స్లో ప్రవహిస్తుంది. అయితే నెక్స్ట్ మనకి ఇక్కడ ఏంటంటే ఏం అడిగారంటే కరెక్ట్గా ఈ క్వశ్చన్లో ఏం అడిగారంటే మనకి ఈ ఫర్బిడన్
ఫర్బిడన్ ఎనర్జీ గ్యాప్ మెటీరియల్ వెరీ లార్జ్ దెన్. మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏమడిగారంటే మనకి ఫర్బిడన్ గ్యాప్ ఎక్కువగా ఉండే మెటీరియల్ ఎలా బిహేవ్ చేస్తుందని అడిగారు. మనకి ఎలా బిహేవ్ చేస్తుందంటే ఫర్బిడన్ గ్యాప్ ఎక్కువగా ఉండేది ఇన్సులేటర్స్గా బిహేవ్ చేస్తుంది. మనం లైన్గా చూద్దాం. ఇన్సులేటర్స్, సెమీ కండక్టర్స్, అలాగే కండక్టర్స్ ఈ విధంగా ఉంటాయన్నమాట. ఈ విధంగా చూడండి, ఇది మనకి ఇన్సులేటర్స్, అలాగే ఇవి సెమీ కండక్టర్స్, ఇవేమో కండక్టర్స్. మనకి దీన్ని మనం ఏమంటాం? ఫర్బిడన్ ఎనర్జీ అని అంటాం. అంటే ఇక్కడ దీన్ని ఈ ఫర్బిడన్ గ్యాప్ని ఏమంటామంటే నిషిద్ధ అంతరము అని అంటాము. తెలుగులో నిషిద్ధ అంతరము. ఈ గ్యాప్ని మనం నిషిద్ధ అంతరం అని అంటాం. అయితే దీన్ని మీద ఉండేదాన్ని వహన పట్టి అని, కింద ఉండేదాన్ని సంయోజన పట్టి అని అంటాం. ఇంగ్లీష్లో ఏమంటామంటే మీద ఉండేదాన్ని దీన్ని మనం ఏమంటామంటే ఇంగ్లీష్లో దీన్ని మనం వ్యాలెన్సీ బ్యాండ్ అని అంటాము. దీన్ని కండక్షన్ బ్యాండ్ అని అంటాం. ఈ మధ్యదానిలో ఉండేది మనకేంటంటే ఫర్బిడన్ గ్యాప్. ఇక్కడ వహన పట్టి, ఇది ఏంటి? సంయోజన పట్టి. అయితే ఈ గ్యాప్ మనకి ఈ రెండిటికి మధ్య గ్యాప్ ఏదైతే ఉందో అది ఎక్కువగా ఉండడం వలన మనకి ఏమవుతాయి? ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో అనేది అవ్వవు అనమాట. అంటే సరిగ్గా అవ్వవు. అందుకే వీటి ద్వారా మనకి కరెంట్ ఫ్లో అనేది జరగదు. అయితే ఇక్కడ సెమీ కండక్టర్స్లో ఈ ఫర్బిడన్ గ్యాప్ అనేది మనకి కొంచెం తక్కువ ఉంటుంది. దేంతో కంపేర్ చేస్తే? మనకి ఇన్సులేటర్స్తో కంపేర్ చేస్తే ఈ సెమీ కండక్టర్స్ యొక్క ఫర్బిడన్ రీజియన్ మనం వహన పట్టినే నిషిద్ధ పడ్డని ఫర్బిడన్ రీజియన్ అనే అంటాము. ఇక్కడ నేను ఇంగ్లీష్లోనే చెప్తాను, కరెక్ట్గా అర్థం చేసుకోండి. ఏమంటారో తెలుగులో ఏమంటారో చెప్పాను కదా, ఇక్కడ మొత్తం నేను ఇంగ్లీష్లోనే చెప్తాను, అవి ఒకసారి చూసుకోండి. ఇక్కడ ఫర్బిడన్ గ్యాప్ ఇన్సులేటర్స్కి కంటే మనకి సెమీ కండక్టర్స్లో తక్కువ ఉంటుంది. అయితే కండక్టర్స్లో మనకి ఫర్బిడన్ గ్యాప్ అనేది ఉండదన్నమాట. అలా ఉండకపోవడం వల్లనే మనకి ఇక్కడ కరెంట్ ఫ్లో అనేది జరుగుతుంది. అయితే ఈ కరెంటు ఫ్లోనే మనం కరెంట్ని ఏమంటాం? విద్యుత్ ప్రవాహం అని తెలుగులో అంటాం. ఈ విద్యుత్ ప్రవాహం ఎందుకు జరుగుతుందంటే మనకి ఫర్బిడన్ గ్యాప్ అనేది ఉండకపోవడం వలన. అయితే ఇక్కడ మనకి సెమీ కండక్టర్స్కి తక్కువ ఫర్బిడన్ గ్యాప్ అనేది ఉంటుంది. ఇలా ఉండడం వల్ల మనం ఈ సెమీ కండక్టర్స్కి కొన్ని మార్పులు చేర్పులు చేస్తాము. అలా చేయడం వల్ల మనకి ఈ సెమీ కండక్టర్స్ ద్వారా కూడా కొద్ది మొత్తంలో కరెంట్ ఫ్లో అనేది జరుగుతుందన్నమాట. దానికి వేరే ఉన్నాయి, ఎక్కువ ఉంటాయి సెమీ కండక్టర్స్ గురించి. ఇక్కడ మనం డిస్కస్ చేసేంత టైం లేదు. నెక్స్ట్ అంటే మనకి ఇక్కడ ఏం అర్థమైంది? అర్ధవాహకాలు అని అంటాం సెమీ కండక్టర్స్ని, బంధకాలు అని అంటాం ఇన్సులేటర్స్ని, వాహకం అని అంటాము మనకి కండక్టర్స్ని. అయితే మనకి ఇక్కడ ఏం చెప్పుకున్నాము? బంధకాలకి ఫర్బిడన్ గ్యాప్ అనేది నిషిద్ధ పట్టి అనేది ఎక్కువగా ఉంటుంది. అర్ధవాహకాలకి నిషిద్ధ పట్టి బంధకాలతో కంపేర్ చేస్తే తక్కువగా ఉంటుంది. ఇక్కడ వాహకంకి నిషిద్ధ పట్టి అనేది అసలు ఉండదు. నెక్స్ట్ డి మోర్గాన్స్ సూత్రము ఏంటి అని అడిగారు. మనకి ఇక్కడ డి మోర్గాన్ సూత్రం అంటే ఏంటంటే ఇది కరెక్ట్ ఆన్సర్. మనకి 2 డి మోర్గాన్ లాస్ ఉన్నాయి. డి మోర్గాన్ లాస్, ఈ డి మోర్గాన్ లాస్ ఏంటంటే ఒకసారి ఇక్కడ చూద్దాం. a+b హోల్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు a బార్ డాట్ b బార్, a బార్ డాట్ b బార్. అయితే ఇంకోటి ఏంటంటే ఇక్కడ మొత్తం రాస్తాను, 2 ఒకే దగ్గర మీకు అర్థమవుతుంది. ఇక్కడ a+b హోల్ బార్ అంటే a+bకి హోల్ బార్ చేయాలి. అది ఏ విధంగా ఉంటుందంటే వాటి యొక్క ఇండివిజువల్ బార్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఇండివిజువల్ డాట్ ప్రోడక్ట్ ఇండివిజువల్ బార్స్ని కలిగి ఉన్న డాట్ ప్రోడక్ట్కి ఈక్వల్ అనమాట. మనం ఏకి బీకి ఇండివిజువల్గా దానికదే బార్ పెట్టి దాన్ని డాట్ ప్రోడక్ట్ చేస్తే దాని యొక్క అవే ఏబి అనే వాటికి మొత్తం బార్ యూస్ చేస్తే వాటిని ప్లస్ చేయాలన్నమాట. ఆ 2 ఈక్వల్ అవుతాయి. ఈ విధంగా చేసినా వచ్చే వాల్యూ ఏదైతే ఉందో మనకి ఈక్వల్ అవుతుంది. అయితే నెక్స్ట్ మనకి ఇంకోటి కూడా ఉంది. ఏ డాట్ బి హోల్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ బార్ ప్లస్ బి బార్
అంటే మనకి రెండు వేరువేరుగా ఏ బి రెండు వేరువేరుగా బార్ పెట్టి ప్లస్ చేసిన, అలాగే రెండు మొత్తం డాట్ ప్రోడక్ట్ చేసి వాటి మొత్తానికి ఈ బార్ అనేది అప్లై చేసిన వచ్చే వాల్యూ అనేది ఈక్వల్గా ఉంటుందన్నమాట. అయితే మనం ఇక్కడ ఒకసారి రెండు చూద్దాం ఏ విధంగా ఉంటాయో. ఏ డాట్ బి హోల్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ బార్ ప్లస్ బి బార్, అలాగే ఇంకొకటి ఏ ప్లస్ బి హోల్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ బార్ డాట్ బి బార్. ఇవి మనకి రెండు డిమార్గాన్ లాస్, రెండు డిమార్గాన్ సూత్రాలు ఇవే. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బామర్ శ్రేణిలో మొదటి రేఖ తరంగ దైర్ఘ్యము అని చెప్పి మనకి ఇక్కడ 3 ఇచ్చారు. అలాగే ద ఫస్ట్ లైన్ ఇన్ బామర్ సిరీస్, ద ఫస్ట్ బామర్ సిరీస్ హ్యాస్ ద వేవ్ లెంత్ గివెన్ బై అని మనకి ఇక్కడ వాల్యూస్ ఇచ్చారు. ఆర్ అనేది రెడ్బర్గ్ కాన్స్టెంట్. అయితే మనకి ఇక్కడ ఒక ఈక్వేషన్ అనేది ఉంటుందన్నమాట. 1/λ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఇన్ఫినిటీ జెడ్ స్క్వేర్ ఇంటూ ఇక్కడే వస్తుంది ఇంటూ దాని కింద నేను రాస్తున్నాను 1/n ఫైనల్ స్క్వేర్ మైనస్ 1 ఇక్కడ మైనస్ వస్తుంది 1/n ఇనీషియల్ స్క్వేర్. నేను మళ్ళీ రాస్తాను ఒకసారి చూడండి. 1/λ ఇక్కడ మనకి లాండా అనేది తరంగ దైర్ఘ్యము, లాండా అనేది వేవ్ లెంత్, ఆర్ అనేది రెడ్బర్గ్ కాన్స్టెంట్, ఆర్ రెడ్బర్గ్ కాన్స్టెంట్, అలాగే జెడ్ స్క్వేర్ ఇంటూ 1/n ఫైనల్ స్క్వేర్. n ఫైనల్ స్క్వేర్ అంటే n తుది అని వస్తుంది ఫైనల్, మైనస్ 1/n ఇనిషియల్ స్క్వేర్. అంటే n అనేది మనకి ఇక్కడ ఇనిషియల్ నెంబర్ అనమాట, అంటే మొదటి నెంబర్. ఇది ఫార్ములా. దీని ప్రకారము మనకి బామర్ ఇక్కడ మనకి కొన్ని రకాల సిరీసెస్ ఉన్నాయి. అవేంటి? లైమన్ సిరీసు, బామర్ సిరీసు, అలాగే పాస్చన్, అలాగే బ్రాకెట్, ఇంకొకటి ఫండ్. మనకి 4 ఉన్నాయి, 5 ఉన్నాయి. లైమన్ సిరీసు, బామర్ సిరీసు, పాస్చన్ సిరీసు, బ్రాకెట్, ఇంకా ఫండ్. అయితే మనకి దీనికి సంబంధించి కొంచెం మ్యాటర్ ఇక్కడ నేర్చుకుందాం. అదేంటంటే లైమన్ సిరీస్కి ఏ విధంగా ఉంటుందంటే n నుంచి మనకి స్టార్ట్ అవుతాయి అన్నమాట వాల్యూస్. n నుంచి స్టార్ట్ అంటే మనకి ఇక్కడ n ఫైనల్ అనేది 1 అవుతుంది, n ఇనీషియల్ అనేది మనకి 2 అవుతుంది. n ఫైనల్ 1 అవుతుంది, n ఇనీషియల్ 2 అవుతుంది. నేను ఇక్కడ చెప్తున్నాను, మీరు ఏదైనా పేపర్ ఉంటే దాని మీద తీసుకొని లైన్గా రాసుకోండి. నేను ఇక్కడ స్క్రీన్ సరిపోదు కదా లైన్గా రాయడానికి, సో మీరు లైన్గా రాసుకోండి. లైమన్ సిరీస్కి NF ఈజ్ ఈక్వల్స్ టు 1 అవుతుంది, n ఇనీషియల్ అనేది 2 అవుతుంది అనమాట. నెక్స్ట్ అంటే 2 అనే కాదు, n ఇనీషియల్ ఈజ్ ఈక్వల్స్ టు 2 నుంచి స్టార్ట్ అవుతాయి, 2, 3, 4 అండ్ సో ఆన్ అలాగా ఉంటాయి అన్నమాట. తర్వాత బామర్ సిరీస్కి మనకి n ఫైనల్ వాల్యూ అనేది ఎంత ఉంటుందంటే 2 ఉంటుంది. అయితే n ఇనీషియల్ వాల్యూ ఎంత ఉంటుందంటే 3 నుంచి స్టార్ట్ అవుతుంది. ముందు దానికి 1, ఇప్పుడు 2 అయ్యింది. అలాగే ముందు దానికి 2 ఇనీషియల్ నెంబర్ 2 అయింది, ఇక్కడ 3 అవుతుంది అనమాట. అంటే మారుతుంది, అక్కడ వచ్చే నెంబర్తో ఇక్కడ స్టార్ట్ అవ్వదు అనమాట. నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ ఉంటుంది. అక్కడ 1తో స్టార్ట్ అయింది, ఇక్కడ 2తో స్టార్ట్ అవుతుంది. అక్కడ 2తో స్టార్ట్ అయితే ఇక్కడ 3తో స్టార్ట్ అవుతుంది. అయితే 3, 4, 5 అంటే మనకి ఇక్కడ 2 ఫైనల్ వాల్యూ 2 అవుతుంది, 2 ఒక్కటే ఉంటుంది. కానీ ఇనీషియల్ వాల్యూస్ ఏంటి? 3, 4, 5, 6 అండ్ సో ఆన్, 3తో స్టార్ట్ అయ్యి అండ్ సో ఆన్ అలాగ ఉంటాయి అన్నమాట. అలాగే నెక్స్ట్ ఇక్కడ పాస్టన్ సిరీస్కి F ఫైనల్ వాల్యూ అనేది 3, అలాగే ఇనీషియల్ వాల్యూ అనేది మనకి 4, 5, 6 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. నెక్స్ట్ ఇంకొకటి బ్రాకెట్ సిరీస్లో ఏ విధంగా ఉంటుందంటే n ఫైనల్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి 4, అలాగే n ఇనీషియల్ అనేది 5, 6 అండ్ సో ఆన్. లాస్ట్ ఏంటది? ఫండ్ సిరీస్లో ఏంటి? n ఫైనల్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి అక్కడ దానికి 4 అని చెప్పుకున్నాం కదా, దీనికి 5 ఉంటుంది. అలాగే n ఇనీషియల్ 6తో స్టార్ట్ అయ్యి
7 అండ్ సో ఆన్ ఈ విధంగా ఉంటాయి. 5 మనకి లైన్ అనమాట. ఏంటి లైమరు, బామరు, పాస్టను, బ్రాకెట్, ఇంకా ఫండ్. ఈ లైన్ని మీరు గుర్తుపెట్టుకుంటే ఆ నెంబర్స్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. మనకి లైమర్ తర్వాత బామర్ సిరీస్ ఉంటుంది, బామర్ సిరీస్ తర్వాత పాస్టన్ సిరీస్ ఉంటుంది, పాస్టన్ సిరీస్ తర్వాత బ్రాకెట్ సిరీస్ ఉంటుంది, దాని తర్వాత లాస్ట్లో ఫండ్ సిరీస్ ఉంటుంది. అయితే మనకి ఇక్కడ ఇప్పుడే చెప్పాను కాబట్టి దీనికి సంబంధించి చిన్న మ్యాటర్ చెప్తాను. మనకి లైమర్ సిరీస్ అనేది యూవీ రేంజ్ని కలిగి ఉంటుంది. బామర్ సిరీస్ లైమర్ సిరీస్ యూవీ రేంజ్ని కలిగి ఉంటుంది. మనకి తెలుగులో ఏమంటారంటే యూవీని అతినీల లోహిత అని అంటాం. తర్వాత బామర్ సిరీస్ అనేది విజిబుల్. ఇవి కూడా గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. విజిబుల్ నేను చెప్తున్నాను, రాయడానికి అవ్వట్లేదు. అయితే బామర్ సిరీస్ అనేది విజిబుల్ కలిగి ఉంటుంది. తెలుగులో మనం దృగ్గోచర అని అంటాం. అయితే పాస్టను, బ్రాకెట్, అలాగే ఫండ్ ఈ మూడిటికి మనకి ఐఆర్ రేంజ్ అనేది ఉంటుందన్నమాట. ఐఆర్ వర్ణం పటం ఉంటుందన్నమాట. ఐఆర్ వర్ణపటాన్ని కలిగి ఉంటుంది. దీన్ని మనం తెలుగులో కూడా ఐఆర్ అనే అంటాము. అయితే విజిబుల్ అంటే దృశ్య అని అంటాం, దృశ్య వర్ణపటం అని అంటాం. అయితే మనకి ఇక్కడ ఏంటి, ఈ మూడిటికి ఐఆర్ అని అంటాం. వీటికి సంబంధించి మనకి ఇక్కడ ఏంటి క్వశ్చన్కి సంబంధించి చెప్పుకున్న దాని ప్రకారం చూద్దాం. ఇక్కడ మీకు అన్ని ఒకే దగ్గర చెప్తాను. ఇక్కడ 1, 2, 3 ఒకసారి చూడండి, కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4. అంటే మనకి ఇక్కడ కూడా కొన్ని వాల్యూస్ ఉంటాయి. ఇలాగా ఇక్కడ వాల్యూస్ అనేవి ఇలా వస్తాయన్నమాట. ఇలా ఉంటాయి, ఈ విధంగా ఉంటాయి. ఇక్కడ చెప్పడానికి సరిగ్గా అవ్వడం లేదు. మీరు ఆ నెంబర్స్ అనేవి గుర్తుపెట్టుకోండి, రాసుకోండి, ఏదో ఒకటి చేయండి. ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం ఆ వాల్యూస్ అనేవి గుర్తుపెట్టుకుంటే మీరు ఈ విధంగా ఏది ఇచ్చినా కానీ మీరు చేయగలరు అనమాట. ఇది ప్రాబ్లం టైపే, కాకపోతే మనకి ఇది కాన్స్టెంట్గా గుర్తుపెట్టేసుకోవచ్చు. మనకి మ్యాక్సిమం అన్నిటికీ అడిగితే ఒకటే వాల్యూ అడుగుతారనమాట. ఇప్పుడు బామర్ సిరీస్లో మొదటి రేఖ తరంగ దైర్ఘ్యం అని అడిగితే మనం డైరెక్ట్గా దీన్ని ఆన్సర్ పెట్టేయచ్చు. మీరు గుర్తుపెట్టుకున్నా పెట్టుకోవచ్చు, లేదంటే ఇప్పుడు నేను చెప్తాను దాని ప్రకారం చేయండి. ఏంటంటే మనకి ఇక్కడ 1/λ నేను ఒక వాల్యూ చెప్పాను కదా, దాని ప్రకారం ఇక్కడ నేను డైరెక్ట్గా వేసేస్తాను. 1/λ ఆ ఫార్ములాని మీరు ఒక పేపర్ మీద రాసుకోండి. దాని ప్రకారం నేను ఇక్కడ వేసేస్తాను. R∞ మనకి Z² అనేది పక్కన పెట్టేయండి. హైడ్రోజన్ ఆటంకి 1 ఉంటుంది, హీలియం ఆటంకి 2 ఉంటుంది, దాన్ని పక్కన పెట్టేయండి. అయితే మనకి ఇక్కడ ఏంటి n 1/n ఫైనల్ స్క్వేర్ అన్నాం. మనకి ఇక్కడ బామర్ సిరీస్కి n ఫైనల్ ఏమన్నాం 2 అన్నాం, 2 స్క్వేర్ అవుతుంది. అలాగే మైనస్ ఇంకా ఇనీషియల్ ఏమన్నాం, బామర్ సిరీస్ కాబట్టి ఇక్కడ 1 ఉంటుంది. బామర్ సిరీసే కదా, బామర్ సిరీస్ కాబట్టి లైమన్ సిరీస్కి 1 ఉంటుంది. బామర్ సిరీస్ కాబట్టి కరెక్టే, ఇది కరెక్టే. ఏంటంటే R∞ 1/2 స్క్వేర్. బామర్ సిరీస్కి ఫైనల్ వాల్యూ 2, అలాగే ఇనీషియల్ వాల్యూ అనేది 3 స్క్వేర్. అయితే మనకి ఇక్కడ 3 స్క్వేర్. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఏ విధంగా వస్తుందంటే 1 స్క్వేర్ అంటే 4 అవుతుంది, అలాగే 1/3 స్క్వేర్ అంటే 9 అవుతుంది. 1/4 మైనస్ 1/3. దీన్ని ఇలాగా చూడండి, ఒకసారి పేపర్ మీద రాసుకోండి, పేపర్ పక్కన ఉంటే. నేను ఇక్కడ క్లియర్ చేస్తున్నాను. 1/4 మైనస్ 1/9. మనకి 1/4 అలాగే 1/9కి కింద మనకి కాసాగా కడితే కాసాగా ఏంటి 36 అనేది మనకి కాసాగా అవుతుంది. అలాగే మనకి ఇక్కడ 4 ఉంది కాబట్టి 4 ఉంటే మనకి 9తో పైన ఉండే వాల్యూని ఇంటూ చేయాలి. మనకి పైన ఏముంది 1 ఉంది, 1 × 9 ఏమవుతుంది 9 అవుతుంది. అలాగే అక్కడ మనకి 1 ఉంది, దాన్ని కింద 9 ఉంది కాబట్టి మనకి 4 × 4 చేస్తే 36 వస్తుంది. సో మనకి ఆ 4ని పైన లవంలో ఉండే వాల్యూతో ఇంటూ చేయాలి. అయితే మనకి లవంలో ఉండే వాల్యూ ఏంటి 1 × 4 అనేది 4 అవుతుంది. ఇక్కడ మనకి 9 - 4 = 5, అలాగే 36 అవుతుంది. మనకి ఇప్పుడు ఏంటి టోటల్గా 1/λ R∞ 5 ముందేసుకుందాం. 5/36 అనేది అవుతుందన్నమాట. మనం మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే ఫస్ట్ లైమన్ సిరీస్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఇంత వచ్చింది. అయితే మనకి దీన్ని 1/λ
ఇక్కడ చిన్నగా రాస్తాను. 1/λ ఈజ్ ఈక్వల్స్ టు మనకి 5r∞/36 వచ్చింది. 1/λ వాల్యూ మనకి ఇది. మనకి ఇక్కడ ఏం అడిగారు, మనకి ఇక్కడ క్వశ్చన్కి తగ్గట్టు ఏం అడిగారంటే బామర్ సిరీస్లో మొదటి రేఖ తరంగ దైర్ఘ్యము అంటే ఫస్ట్ లైన్ యొక్క వేవ్ లెంత్ అనేది మనకి ఇక్కడ అడిగారు. వేవ్ లెంత్ అంటే మనకి ఇక్కడ లాంబ్డా వస్తుంది, తరంగ దైర్ఘ్యం అంటే లాంబ్డా. అయితే మనకి ఇక్కడ భిన్నాన్ని ఇక్కడ మనం భిన్నాన్ని తిరిగేసాం అంటే 1/λ/1 అని రాసుకున్నాం. అప్పుడు ఇటువైపు కూడా ఏమవుతుంది 36/5r∞ అవుతుంది. అంటే మనం ఇక్కడ బైలో 1ని కన్సిడర్ చేయము కాబట్టి లాంబ్డా వాల్యూ తీసుకుంటాం. లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు అప్పుడు ఏమవుతుంది 36/5r∞ అవుతుంది. అయితే మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది 36/5r. అలాగే మీరు మిగతావి కూడా n=1 n=2 ఈ లైమను బామరు పాస్టను వాటికి డైరెక్ట్గా ఇక్కడే మీరు చేసుకొని ఆ వాల్యూస్ గుర్తుపెట్టేసుకుంటే మీకు ఎగ్జామ్లో టైం సరిపోతుంది. లేదు మీకు అంతగా అవసరం లేదు అనుకుంటే ఆ ఫార్ములానైనా గుర్తుపెట్టుకొని వెళ్ళండి. ఫార్ములాని కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే డైరెక్ట్గా ఫార్ములా కూడా అడగొచ్చు కాబట్టి. ఫార్ములాని గుర్తుపెట్టుకోవడం అయితే కంపల్సరీ. మీకు అక్కడ క్యాలిక్యులేషన్ లేట్ అవుతుందని ఏమైనా ఉంటే మీరు ఈ వాల్యూస్ని గుర్తుపెట్టేసుకోవచ్చు. అయితే నెక్స్ట్ బిట్ చూస్తే ఉద్గారమయ్యే ఎక్స్ కిరణ పౌనపున్యము v మరియు పరమాణు సంఖ్య z అయినచో మోస్లీ నియమము ప్రకారము అని అన్నారు. మనకి మోస్లీ నియమం ప్రకారము ఇంగ్లీష్లో కూడా చూద్దాం. ఇఫ్ న్యూ ఈజ్ ద ఫ్రీక్వెన్సీ ఎమిటెడ్ ఎక్స్ రే అండ్ z ద అటామిక్ నెంబర్ ద మోస్లీ లా స్టేట్స్ దట్ అని ఇచ్చారు. మనకి మోస్లీ నియమం ప్రకారము న్యూ అనేది రూట్ న్యూ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు జెడ్. ఎందుకు ఇలా అయ్యిందో మీకు ఫార్ములా చెప్తాను. ఇది న్యూ ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఏంటంటే ఫార్ములా az-1 అంటే మనకి ఇక్కడ రూట్ న్యూ అనేది జెడ్కి అనులోమానుపాతంలో ఉంది. అంటే మనం ఇలాగ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్స్ టు ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. రూట్ v ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్స్ టు జెడ్ అనేది అటామిక్ నెంబరు, న్యూ అనేది ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ ఇంగ్లీష్లో చతుర్థాంశ తరంగ ఫలకము వలన సాధారణ మరియు అసాధారణ తరంగ దైర్ఘ్యముల మధ్య ఏర్పడు దశాభేదము ఎంత రేడియన్స్ అయి ఉన్నది అని ఇచ్చారు. ఎంత రేడియన్స్ అయి ఉన్నది అని ఇచ్చారు. ఇంగ్లీష్లో సరిగ్గా లేదు కానీ ఒకసారి చూడండి. క్వాడ్రా వేవ్ ప్లాంట్ వదిలేయండి ఇది. తర్వాత ఫేజ్ డైరెక్షన్. ఇక్కడ మనకి క్వాడ్రా వేవ్ చతుర్థ తరంగం అనేసి అంటే క్వాడ్రా వేవ్. అయితే తర్వాత నెక్స్ట్ నుంచే చదువుతాను చూడండి. ఇక్కడ చిన్నది అసలు కనిపించట్లేదు. అయితే ఫేజ్ డిఫరెన్స్ అంటే మనకి దశాభేదం అంటే ఫేజ్ డిఫరెన్స్ రేడియేషన్ బిట్వీన్ ఆర్డినరీ అండ్ ఎక్స్ట్రాడినరీ వేవ్స్. ఇక్కడ మనకి మరొకసారి చదువుతాను చూడండి. చతుర్థాంశ తరంగం అంటే క్వాడ్రా వేవ్ అని అంటాము. అయితే మనకి సాధారణ మరియు అసాధారణ తరంగాలు అన్నారు కాబట్టి వాటి మధ్య అన్నారు కాబట్టి మనకి ఏమవుతుంది ఆర్డినరీ అలాగే ఎక్స్ట్రాడినరీ వేవ్స్ అంటే బిట్వీన్ ఆర్డినరీ వేవ్స్ అండ్ ఎక్స్ట్రాడినరీ వేవ్స్ వాటి మధ్య ఏం కనుక్కోమన్నారంటే దశాభేదము ఎంత రేడియన్స్ అయి ఉంటుంది అని అడిగారు. దశాభేదం అంటే మనకి ఫేజ్ డిఫరెన్స్ని మనం ఇంగ్లీష్లో తెలుగులో దశాభేదం అని అంటాం. అయితే వాటి యొక్క రేడియన్స్ ఏంటి అని అడిగారు. మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ పలుచని పొరలో రంగులు వ్యతికరణం వలన సంభవించును. అయితే ఈ వ్యతికరణము దేనికి సంబంధించినది? అలాగే ఇంగ్లీష్లో కలర్స్ ఆఫ్ థిన్ ఫిల్మ్ ఈజ్ డ్యూ టు ద ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ లైట్ వేవ్. ద ఇంటర్ఫియరెన్స్ డ్యూ టు అని అడిగారు. అంటే మనకి ఇక్కడ ఇంటర్ఫియరెన్స్ డ్యూ టు అంటే దేని వలన అంటే ఈ వ్యతికరణము దేనికి సంబంధించింది అని అడిగారు. మనకి తరంగాగ్ర విభజనకి సంబంధించింది, డివిజన్ ఆఫ్ వేవ్ ఫ్రంట్. నెక్స్ట్ పరావర్తన కాంతిలో న్యూటన్ వలయాల సందర్భానికి
ప్రకాశవంతమైన వలయ వ్యాసము డి దేనికి అనులోమానుపాతంలో ఉంటుంది. వలయ వ్యాసం అనేది దేనికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఇన్ ద కేస్ ఆఫ్ న్యూటన్ ring by reflected light, the diameter d of the bright ring is ప్రపోర్షనల్స్ టు అని అడిగారు. మనకి దేనికి ప్రపోర్షనల్గా ఉంటుంది అని అడిగారు. ఏంటి ఈ డయామీటర్ అనేది దేనికి ప్రపోర్షనల్గా ఉంటుంది, వలయ వ్యాసం దేనికి ప్రపోర్షనల్గా ఉంటుందంటే అనులోమానుపాతంలో ఉంటుందంటే డి ఈజ్ ప్రపోర్షనల్ టు √2n-1. నెక్స్ట్ది ప్రాబ్లం తర్వాత చూద్దాం. జాలకం అంటే గ్రేటింగ్ నుండి పొందగలిగిన గరిష్ట కోటి అంటే ఆర్డర్ సంఖ్య. అయితే మనకి ఇంగ్లీష్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ అవైలబుల్ విత్ గ్రేటింగ్ ఈజ్ అని అడిగారు. మనకి ఇది రూదర్ఫర్డ్కి సంబంధించిన ఒక ఫార్ములా అనేది నేను లాస్ట్ వీడియోస్లో చెప్పాను. ఒకటి ఫార్ములా అనేది మీకు చూపించాను, దానికి సంబంధించింది ఇది. అది ఒకసారి చూసుకొని ఆ ఫార్ములా చూసుకొని ఇక్కడ చూసుకోండి. మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. జాలకము మూలభారమునకు అనులోమానుపాతంలో ఉంటుంది. డైరెక్ట్లీ ప్రపోర్షనల్స్ టు ద గ్రేటింగ్ ఎలిమెంట్, దానికి సంబంధించి అనులోమానుపాతంలో ఉంటుందన్నమాట. అది మీరు ఒకసారి ఆ ఫార్ములా చూస్తే ఇది అర్థమవుతుంది, లేదంటే ఇలా ఇండివిజువల్గా అర్థం కాదు. ఆ ఫార్ములా గుర్తుపెట్టేసుకొని దానికి నేను ఇంగ్లీష్లో పెట్టాను, తెలుగుకి వీలైతే నాకు దొరికితే ఈ వీడియోలో పెడతాను మీకు. ఇంగ్లీష్ పదాలు తెలుగు పదాలు కన్ఫ్యూజన్గా ఉంటుంది కదా తెలుగు మీడియం వాళ్ళకి. నాకు దొరికితే కనుక మీకు తెలుగు మీడియంలో కూడా మీకు పిక్ తీసి ఇక్కడ యాడ్ చేస్తాను. నెక్స్ట్ బిట్ చూస్తే మనకి కాంతి ధ్రువణము ఏమని నిరూపించును అని ఇచ్చారు. మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. కాంతి తరంగాలు అనేవి తిరియక తరంగాలు. మనకి అనుదైర్ఘ్య తరంగాలు తిరియక తరంగాలు అనేవి 2 రకాలు ఉంటాయి కదా. అందులో మనకి కాంతి తరంగాలు అనేవి తిరియక తరంగాలకి సంబంధించినవి అని చెప్పారు. అలాగే ఇంగ్లీష్లో పాలరైజేషన్ ఆఫ్ లైట్ కన్క్లూజివ్లీ ప్రూవ్స్ దట్ అని ఇచ్చారు. మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. లైట్ వేవ్స్ ఆర్ ట్రాన్స్వర్వర్ వేవ్స్. అలాగే అనుదైర్ఘ్య తరంగాలు అంటే మనం లాంగిట్యూడినల్ వేవ్స్ అని అంటాము. మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. లైట్ వేవ్స్ ఆర్ ట్రాన్స్వర్వర్ వేవ్స్. అలాగే తెలుగులో కాంతి తరంగాలు అనేవి తిరియక తరంగాలు. నెక్స్ట్ గాజు తలం మీద కాంతి ధ్రువ కోణములో ఏకతల ధ్రువిత కాంతిగా మార్చుటకు పరావర్తనము మరియు వక్రీభవన కోణముల మధ్య కిరణముల మధ్య కోణము ఎంత ఉండాలని అడిగారు. మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 90 degrees. అయితే లైట్ ఈజ్ ఇన్సిడెంట్ ఆన్ ఏ గ్లాస్ ప్లేట్ at polarizing angle. The angle between the reflected and refracted rays. మనకి రిఫ్లెక్టెడ్ మరియు రిఫ్రాక్టెడ్ పరావర్తనము అలాగే వక్రీభవనము వీటి యొక్క మధ్య యాంగిల్ ఎంత ఉండాలంటే 90 degrees ఉండాలన్నమాట. అలాగే నెక్స్ట్ బిట్ దీర్ఘవృత్తీయ ధ్రువిత స్థితిలో ఉన్న కాంతిని వృత్తీయ ధ్రువిత స్థితిలోకి మార్చుటకు ఉపయోగించవలసినవి అంటే మనకి 2 చతుర్థాంశ తరంగ ఫలకాలు అనేవి ఉపయోగిస్తాం. అయితే ఇంగ్లీష్లో మనకి టు కాన్వర్ట్ ఎలిప్టికల్లీ పాలరైజ్డ్ లైట్ ఇంటూ సర్క్యులర్లీ పాలరైజ్డ్ లైట్ వీ హ్యావ్ టు యూజ్ అని అన్నారు. మనకి ఆల్రెడీ ఇది రిపీట్ అయిన క్వశ్చనే. 2 క్వార్టర్ వేవ్ ప్లేట్స్ కావాలి మనకి. 2 క్వార్టర్ వేవ్ ప్లేట్స్ అనేవి మనకి నెక్స్ట్ బిట్ కూడా మనకి రిపీట్ అయిందే హోలోగ్రఫీ. ఇక్కడ ఇంగ్లీష్లో ప్రింటింగ్ లేదు కాబట్టి ఆ పేపర్లో వెళ్ళి ఒకసారి చూడండి. అయితే హోలోగ్రఫీ నందు మనం అవసరం లేదు, హోలోగ్రఫీ అంటే ఇంగ్లీష్లో కూడా మనం హోలోగ్రఫీ అని అంటాం. అయితే ఈ హోలోగ్రఫీ నందు మనకి కాంతి కంపన పరిమితి మరియు దశా వితరణలు నమోదు చేయబడును. మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే యాంప్లిట్యూడ్ అండ్ ఫేజ్ డిస్ట్రిబ్యూషన్స్ ఆర్ రికార్డెడ్. నెక్స్ట్ లేజర్ చర్యలో ఏది ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. లేజర్ చర్యలో ఏది ప్రాధాన్యతను కలిగి ఉంటుంది.
మనకి ఇంగ్లీష్లో ఇన్ లేజర్ యాక్షన్ విచ్ ఆక్యుపై అన్ ఇంపార్టెంట్ రోల్. మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్, బోత్ బి అండ్ సి. అంటే మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, ఇన్వర్షన్ అలాగే మెటాస్టేబుల్ స్టేట్. ఇన్వర్షను అలాగే మెటాస్టేబుల్ స్టేట్. తారుమారు అలాగే ఏంటంటే నిశ్చలిత స్థితి. అర్ధ నిశ్చలిత స్థితి. అయితే మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. అంటే కరెక్ట్ ఆన్సర్ అంటే ఈ రెండు మనకి కరెక్ట్ అవుతాయి, ఈ రెండు కరెక్ట్ అవుతాయి. నెక్స్ట్ బిట్, ప్రసార సాధనాల్లో ఉపయోగించే దృశ్యతంతువుల పరిమాణం. దీనికి సంబంధించి నేను బుక్స్లో చూసి తర్వాత దీనికి ఆన్సర్ చేస్తాను. దీనికి కరెక్ట్గా నాకు ఆన్సర్ తెలీదు. నెక్స్ట్ పేపర్స్ చెప్పేటప్పుడు లేదా ప్రాబ్లమ్స్ చెప్తాను కదా, అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి. అంటే ఇక్కడ నేను కొన్ని బిట్స్ అనేవి వదిలేస్తున్నాను. లాస్ట్ ఇయర్ పేపర్లో 2 బిట్స్ వదిలేశాను, అలాగే ఇందులో ఇది వదిలేశాను. ఇవన్నీ కలిపి మీకు నేను టెక్స్ట్ బుక్లో కానీ లేదైనా ఎవరినైనా గ్యాదర్ చేసి మీకు ఆన్సర్ అనేది నేను ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు మీకు ఇస్తాను, వాటికి సంబంధించి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో ఒకటి వాయు లేజర్ అని చెప్పి మనకి 4 ఇచ్చారు. అలాగే మనం ఈ వాయు లేజర్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే గ్యాస్ లేజర్ అని అంటాం. అక్కడ క్వశ్చన్ సరిగ్గా ఇవ్వలేదు. అయితే మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఎగ్జైమర్ లేజర్. ఈ ఎగ్జైమర్ లేజర్ అనేది ఏ విధంగా తయారు చేస్తారంటే నోబుల్ గ్యాసెస్ యొక్క కాంబినేషన్ని మనం ఎగ్జైమర్ లేజర్ అని అంటాం. అయితే ఇది మనకి ఏంటి, గ్యాస్ లేజర్. దీన్ని మనం ఎగ్జైమర్ లేజర్ని గ్యాస్ లేజర్ అని అంటాం. ఎందుకంటే నోబెల్ గ్యాసెస్తో చేస్తారు కాబట్టి. అంటే ఆర్గాను, క్రిప్టన్ అవి ఉంటాయి కదా, జీనాను, వాటిని కాంబినేషన్ చేయడం వలన మనకి ఎగ్జైమర్ లేజర్ అనేది వస్తుందన్నమాట. అయితే నెక్స్ట్ డైలేజర్. ఈ మనం డైలేజర్ని ఏమంటామంటే ద్రవ లేజర్ అని అంటాం. ద్రవ లేజర్ అంటే లిక్విడ్ లేజర్. అయితే ఈ లిక్విడ్ లేజర్కి ఎగ్జాంపుల్ అనేది డైలేజర్ అవుతుంది. అయితే నెక్స్ట్ రుబీ లేజర్. ఈ రుబీ లేజర్ అంటే మనకి దేనికి ఎగ్జాంపుల్ అంటే ఘన లేజర్కి. అలాగే వైఎల్ఎఫ్ లేజర్ కూడా మనకి ఘన లేజర్కి ఎగ్జాంపుల్, అంటే సాలిడ్ స్టేట్ లేజర్కి ఎగ్జాంపుల్. అయితే మనకి ఇక్కడ ఈ 3 కాకుండా ఇంకేమైనా ఉన్నాయా అంటే మనకి ఇంకొకటి కూడా ఉంది, ఇంకొక లేజర్ కూడా ఉంది. అదే అర్ధవాహక లేజర్ అంటే సెమీ కండక్టర్ లేజర్ అని అంటాం. అయితే ఈ సెమీ కండక్టర్ లేజర్కి ఎగ్జాంపుల్ ఏంటంటే డయోడ్ లేజర్. అంటే డైలేజర్ అంటే మనకి ఇక్కడ లిక్విడ్ లేజరు. అయితే మనకి డయోడ్ అంటే ఏంటంటే దేనికి ఎగ్జాంపుల్ అంటే మనకి అర్ధవాహకాలకి ఎగ్జాంపుల్, సెమీ కండక్టర్కి ఎగ్జాంపుల్. అయితే మనకి ఇక్కడ వాయు లేజర్కి ఎగ్జైమర్ లేజర్ అనేది ఎగ్జాంపుల్. ఇంకా వాయు లేజర్లో ఇంకేమైనా ఉన్నాయా అంటే ఉన్నాయి. అవి ఏ లేజర్స్ అంటే హీలియం నియాన్ లేజరు, అలాగే CO2 లేజర్. హీలియం నియాన్ లేజరు, CO2 లేజరు ఇవి కూడా ఇవి కూడా గ్యాస్కి సంబంధించిన లేజరే, గ్యాస్ లేజర్సే. నెక్స్ట్ రుబీ లేజరు ఏ స్థాయిని కలిగి ఉన్న లేజర్ అని అడుగుతారు. అయితే మనకి ఇక్కడ 3 స్థాయిలను కలిగిన లేజర్. మనకి రుబీ లేజర్ అనేది 3 స్థాయిల లేజర్. తర్వాత రుబీ లేజర్ బిలాంగ్స్ టు 3 లెవెల్ లేజర్. నెక్స్ట్ సిలికా గాజు యొక్క వక్రీభవన గుణకము. మనకి సిలికా గాజు యొక్క వక్రీభవన గుణకం ఎంతంటే 1.55. ఇది గాజు యొక్క వక్రీభవన గుణకము 1.5. అలాగే ఈ సిలికా గాజు యొక్క వక్రీభవన గుణకము 1.55. నెక్స్ట్ మనకి వజ్రంకి కూడా వక్రీభవన గుణకం ఉంటుంది. అదేంటంటే 2.4 అనేది వజ్రం యొక్క వక్రీభవన గుణకం. నెక్స్ట్ అది ఇది. నెక్స్ట్ మ్యాక్స్వెల్ థర్మోడైనమికల్ ఈక్వేషన్స్. మీకు ఇంతకుముందు మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ 4 చెప్పాను కదా, అవి ఎలక్ట్రోమాగ్నెటిక్స్కి సంబంధించి 4 ఈక్వేషన్స్ చెప్పాను. ఇవి థర్మోడైనమిక్ మ్యాక్స్వెల్కి సంబంధించి ఇంకో 4 ఈక్వేషన్స్ ఉంటాయి. ఈ 4 ఈక్వేషన్స్ని నేను చిన్న వీడియో చేసి అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మరి ఆన్సర్ కూడా ఇంకా అవసరం లేదు. ఆ 4 ఈక్వేషన్స్ నేను ఒకే దగ్గర చెప్తాను, ఎందుకంటే గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. అంటే కొంచెం
టిప్ లాంటిది ట్రిక్స్తో చెప్తాను, చిన్న ట్రిక్స్తో ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను చిన్న వీడియో చేసి. అయితే నెక్స్ట్ బిట్ ఏంటంటే శుభ్రపరిచిన జంతువు మరియు కాయగూర పదార్థములను ఏ ఉష్ణోగ్రత వద్ద నిల్వ ఉంచవచ్చును. అయితే మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. ఇంగ్లీష్లో సరిగ్గా కనిపించట్లేదు. ఇక్కడ శుభ్రపరచబడిన జంతువులు మరియు కాయగూరలు అంటే మీకు తెలిసే ఉంటుంది కదా. అయితే ఏ టెంపరేచర్ వద్ద మనం నిల్వ చేస్తామని అడిగారు అనమాట. అదేంటంటే -180 డిగ్రీ సెంటీగ్రేడ్ కన్నా తక్కువ. నెక్స్ట్ మంచు మరియు కాల్షియం క్లోరైడ్ మిశ్రమము ఉండే ఉష్ణోగ్రత. మంచు మరియు కాల్షియం క్లోరైడ్ మిశ్రమం ఉండే ఉష్ణోగ్రత. అయితే ఇంగ్లీష్లో ఏ మిక్సర్ ఆఫ్ ఐస్ అండ్ కాల్షియం క్లోరైడ్ ఈజ్ ఎట్ ఏ టెంపరేచర్ ఆఫ్ అని ఇచ్చారు. అయితే మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్, -55 డిగ్రీస్. తర్వాత ర్యాలీజిన్ సూత్రం ఏంటంటే మనకి ఈ లాంబ్డా డి లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 8π/kT/λ⁴ డి లాంబ్డా. నెక్స్ట్ వికిరణ పైరోమీటర్లను ఉపయోగించి ఏ ఉష్ణోగ్రతలను కొలవవచ్చు అంటే 500 కన్నా తక్కువ ఉండే ఉష్ణోగ్రతలని కొలవవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం. రెండు పలుచని కటకాలు కొంత దూరంతో వేరు చేయబడినప్పుడు కనిష్ట గోళీయ విపతనమునకు షరతు. అయితే ఇంగ్లీష్లో ద కండిషన్ ఫర్ మినిమం స్పెరికల్ అబిరేషన్ ఫర్ టూ థిన్ లెన్స్ సెపరేటెడ్ బై ఏ డిస్టెన్స్ ఈజ్ అని అడిగారు. అయితే మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సరు, ఏ ఈజ్ ఈక్వల్స్ టు F1 - F2. అయితే నేను ఇక్కడ దీనికి ప్రొనౌన్సియేషన్ సరిగ్గా చేయలేదు, మీరు చూసుకోండి, కరెక్ట్ ఏదో మీకు తెలుస్తుంది కదా. నెక్స్ట్ sin θ1/sin θ2 ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అనే షరతును పాటించే కటకమును ఏమందరు. ఇంగ్లీష్లో ద లెన్స్ సాటిస్ఫైయింగ్ ద కండిషన్ sin θ1/sin θ2 ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ ఈజ్ కాల్డ్. అయితే మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే అవిపతన కటకము. ఇంగ్లీష్లో మనకి అట్లాంటిక్ లెన్స్ అంటాం. నెక్స్ట్ ద్విపట్టక ప్రయోగంలో పలుచని పారదర్శక పలక మందమును కనుగొనుటకు సమీకరణము. అయితే మనకి ఇక్కడ ఇంగ్లీష్లో ఇక్కడ ఇంగ్లీష్లో సరిగ్గా ఇవ్వలేదు. మనకి ద్విపట్టక అంటే ఏమంటారంటే బై ప్రిజం అని అంటాం. ద్విపట్టక ప్రయోగం బై ప్రిజం ఎక్స్పెరిమెంట్. అయితే పలుచని అంటే పలుచని పారదర్శక పలక అంటే మనకి ఇక్కడ ఏంటంటే ట్రాన్స్పరెంట్ ప్లేట్ అని తీసుకుందాం. అయితే తర్వాత మందం అంటే థిక్నెస్, దాన్ని కనుగొనడానికి ఈక్వేషన్ అడిగారు. అయితే మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే T = S × 2D/D μ - 1. నెక్స్ట్ మనకి ఫ్రెనెల్ వివర్తనంలో ఈ క్రింది వాటిలో వేటిని ఉపయోగించనివి అడిగారు. అయితే ఇన్ ఫ్రెనెల్ డైఫ్రాక్షన్ ఆఫ్ ఫాలోయింగ్ విచ్ ఆర్ నాట్ యూజ్డ్ అనేసి ఇచ్చారు. అయితే మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే దూరదర్శిని ఇక్కడ యూజ్ చేయమన్నమాట. అంటే సూక్ష్మదర్శిని, అక్షీయ కటకము, అలాగే దర్పణం మరియు కటకములను ఉపయోగిస్తాము. ఇంగ్లీష్లో మైక్రోస్కోపు, అలాగే ఏంటంటే ఐపీస్, ఇంకా నెక్స్ట్ మిర్రర్ అండ్ లెన్స్, వీటిని యూజ్ చేస్తాం. ఇందులో ఫ్రెనెల్ వివర్తనంలో, ఫ్రెనెల్ డైఫ్రాక్షన్లో. నెక్స్ట్ జోన్ పలక నాభ్యంతరము. ద ఫోకల్ లెంత్ ఆఫ్ జోన్ ప్లేట్ అంటే F = R² n/n⁴. నెక్స్ట్ అయితే తెలుగులో సరిగ్గా ఇవ్వలేదు, ఇంగ్లీష్లో చూద్దాం. అయితే ఇక్కడ ద కలర్ డిఫెక్ట్ ఇన్ ఇమేజెస్ ఫార్మ్డ్ బై ఏ లెన్స్ ఈజ్ కాల్డ్ అని ఇచ్చారు. మనకి ఇక్కడ ఈ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే క్రోమాటిక్ అబ్రేషన్ అని అంటాం. అయితే ఇది తెలుగులో మనకి ఏంటంటే వర్ణ విపతనం అని అంటాం. అయితే ఈ కటకాలలో ఏర్పడే ప్రతిబింబాల రంగుల లోపాన్ని మనం వర్ణ విపతనం అని అంటాం అన్నమాట. నెక్స్ట్ మొదటి సాధారణ మోడ్లో సంయుగ్మ డోలనంలోని 2 డోలనాల మధ్య దశా కోణము. అయితే ఇంగ్లీష్లో
In a coupled pendulum, the phase angle between the two pendulums in the first normal mode is made equal to. మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్, అంటే 0 degrees. నెక్స్ట్, విస్పందనాలు దేని యొక్క ఫలితము అంటే దాదాపు సమానంగా ఉండే రెండు పౌనపున్యాల అధ్యారోహణంనే మనం విస్పందనాల ఫలితం అని అంటాం. అయితే నెక్స్ట్, బీట్స్ ఆర్ ద రిజల్ట్ ఆఫ్. అయితే మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సూపర్ పొజిషన్ ఆఫ్ 2 waves విత్ ఆల్మోస్ట్ సేమ్ ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్, సాగదీసిన తంత్రి వెంట తిర్యక వేగం అంటే √T/m. నెక్స్ట్, ద వెలాసిటీ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్ అలాంగ్ ఏ స్ట్రైయింగ్ ఈజ్ అని అడిగారు. అయితే మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, శక్తి అనేది తరంగం యొక్క ప్రతి తలం గుండా ప్రవహించిన అది ఏ తరంగం అని అడిగారు. పురోగామి తరంగం అని అంటాం. అయితే ఇంగ్లీష్లో ఇఫ్ ద ఎనర్జీ ఫ్లోస్ అక్కర్స్ ఎనర్జీ ప్లేన్ ఇన్ డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ ద వేవ్ దెన్ ఇట్ ఈజ్ అని అడిగారు. అయితే మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ప్రోగ్రెసివ్ వేవ్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వెంట్యూరీ మీటర్ యొక్క ఉపయోగం అని అడిగారు. వెంట్యూరీ మీటర్ ఈజ్ యూజ్డ్ టు డిటర్మైన్ అని అడిగారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ప్రవాహ రేటును కనుగొనడానికి ఉపయోగిస్తారు, ఫ్లో రేట్ని కనుగొనడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్, ఒక ద్రవమును వేడి చేసిన దాని స్నిగ్ధత గుణకము అంటే when a liquid is heated its viscosity వాట్ అని అడిగారు. అయితే మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే తగ్గును. అంటే మనకి ఇక్కడ హీట్ చేయడం వల్ల ఏంటంటే ఉష్ణం అనేది మనం ఇస్తాము. అయితే ఈ ఉష్ణోగ్రతకి ఈ స్నిగ్ధత ఏ విధంగా ఉంటుందంటే విలోమానుపాతంలో ఉంటుంది. ఇక్కడ మనకి వేడిని పెంచుతున్నాం, అంటే ఉష్ణాన్ని పెంచుతున్నాము. అలా ఉష్ణాన్ని పెంచడం వల్ల ఏమవుతుంది? స్నిగ్ధత అనేది తగ్గుతుంది. దీన్ని పెంచుతున్నాము, స్నిగ్ధత అనేది తగ్గిస్తున్నాము. అంటే ఈ రెండు మనకి విలోమానుపాతంలో ఉన్నట్టు అనమాట. అయితే ఇక్కడ ఇంగ్లీష్లో చూస్తే మనకి ఏంటి డిక్రీజ్ అవును. అంటే ఈ రెండు విస్కోసిటీ అలాగే ఈ ఉష్ణోగ్రత రెండు ఎలా ఉంటాయంటే విలోమానుపాతంలో ఉంటాయి, ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి. నెక్స్ట్, సందిగ్ధ అవరోధంలో అంటే మనకి B² ω² అనేది కండిషన్ అనమాట. ఇన్ ద కేస్ ఆఫ్ క్రిటికల్ డాంపింగ్ అంటే ఏంటంటే B² ω², అంటే ఇది మనకి అందులో ఒక కేసు. నెక్స్ట్, ఇక్కడ ఇంగ్లీష్లో ఉంది, ఇంగ్లీష్లోది సరిగ్గా కనిపించట్లేదు, తెలుగులో చూద్దాం. పీడన విద్యుత్ ఫలితం వల్ల అతిధ్వనులను ఉత్పత్తి చేయగల స్ఫటికము అంటే మనకి ఇక్కడ క్వార్జ్ స్ఫటికము. అదే క్వార్జ్ ఏంటంటామంటే స్ఫటికాన్ని ఏమంటామంటే స్ఫటికాన్ని క్రిస్టల్ అని అంటాం. మనం ఇక్కడ స్ఫటికాన్ని క్రిస్టల్ అని అంటాము. పీడన విద్యుత్ ఫలితం ఏమంటామంటే ఫీజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అని అంటాం. అతిధ్వనుల్ని అల్ట్రా సౌండ్స్ అని అంటాం. వీటిని ఉత్పత్తి చేయడంలో మనకి ఫీజో విద్యుత్ ఫలితంలో ఏంటంటే క్వార్జుల్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ అతిధ్వనుల వేగము దేని మీద ఆధారపడి ఉంటుంది? ద స్పీడ్ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ అల్ట్రాసోనిక్ డిపెండ్స్ అపాన్ దేర్ అనేసి ఇచ్చారు. అయితే మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే మనకి V లాంబ్డా, ఇక్కడ మనకి V న్యూ లాంబ్డా. ఇక్కడ న్యూ అనేది ఫ్రీక్వెన్సీ, లాంబ్డా అనేది తరంగదైర్ఘ్యము. వీటిపైన డిపెండ్ అయ్యి ఈ వెలాసిటీ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి ఏంటి ఆప్షన్ ఉంది? పౌనపున్యం ఒకటే ఉంది, మిగతావన్నీ మనకి లేవు కాబట్టి అయితే మనకి కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే V న్యూ లాంబ్డా. ఫ్రీక్వెన్సీ మీద ఆధారపడి ఉంటుంది, పౌనపున్యం మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్, A బార్ క్రాస్ B బార్
డాట్ సి బార్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అయినచో 3 సదిశలు అని అడిగారు. అయితే ఇఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ డాట్ సి బార్ ఈజ్ ఈక్వల్స్ టు 0 దెన్ ద 3 వెక్టర్స్ ఆర్ అని ఇచ్చారు. అయితే ఈ 3 మనకి వెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఏ బారు బి బారు సి బార్ అనేవి ఆ 3 ఏ విధంగా ఉంటాయి అని అడిగారు. ఈ కండిషన్లో ఏ విధంగా ఉంటాయంటే కోప్లానర్గా ఉంటాయి, అంటే సతలీయాలుగా ఉంటాయి, మనకి కోప్లానర్గా ఉంటాయి అన్నమాట ఈ 3 ఏబిసి అనేవి ఈ కండిషన్లో. నెక్స్ట్ ఈ బిట్ని నేను ఇది కూడా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇక్కడ చూద్దాం. ఆర్ వ్యాసార్థం గల వృత్తాకారపు బిళ్ళ యొక్క జడత్వ భ్రామకము. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్, mr²/2. ఇంగ్లీష్లో ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ సర్క్యులర్ డిస్క్ ఆఫ్ రేడియస్ ఆర్ ఈజ్ అని అడిగారు. అయితే కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ భ్రమణం చెందు బొంగరం యొక్క పురస్కరణ రేటు క్రింది వానిలో దేనికి విలోమానుపాతంలో ఉంటుంది? నెక్స్ట్ ఇంగ్లీష్లో ద రేట్ ఆఫ్ ప్రెసెషన్ ఆఫ్ స్పిన్నింగ్ టాప్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్స్ టు ద అని అడిగారు. అయితే మనకి కరెక్ట్ ఆన్సర్ యాంగులర్ మూమెంటంకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది, కోణీయ ద్రవ్యవేగంకి విలోమానుపాతంలో ఉంటుంది. ఏంటి పురస్కరణ రేటు అనేది. నెక్స్ట్ కక్ష్యా వేగము V0కు పలాయన వేగము VEకు గల మధ్య సంబంధము. ద ఆర్బిటాల్ వెలాసిటీ V0 ఈజ్ రిలేటెడ్ టు ఎస్కేప్ వెలాసిటీ VE బై అని అడిగారు. అయితే మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్, VE ఈజ్ ఈక్వల్స్ టు √2V0. నెక్స్ట్ ఇది ప్రాబ్లము. తర్వాత పరిక్షేపణ మధ్యఛేదం యొక్క పరిమాణము ఈ క్రింది దానికి సమానము. అలాగే ద స్కాటరింగ్ క్రాస్ సెక్షన్ హ్యాజ్ డైమెన్షన్ ఆఫ్. అయితే మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే వైశాల్యము, ఏరియా. మైకెల్సన్ మోర్లే ప్రయోగము దీనిని నిరూపించినది. అంటే మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఇక్కడ ఏదర్ యానకము ఉన్నట్లు ఏదర్ యానకం లేనట్లు అనేవి ఒకసారి చూస్తే మనకి కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఏదర్ యానకం లేనట్లు. ఎందుకంటే మనకి ఈ మైకెల్సన్ మోర్లే ఒకసారి ఇంగ్లీష్లో కూడా చూద్దాం. మైకెల్సన్ మోర్లే ఎక్స్పెరిమెంట్ ప్రూవ్డ్ అని ఇచ్చారు. అయితే మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే మనకి ఈ మైకెల్సన్ ప్రయోగం అనేది దేనికోసం జరిపారంటే మనకి ఇక్కడ లైట్ అనేది ఏదైతే ఉందో ఆ లైట్ ప్రయాణించడానికి యానకం అవసరం అవుతుందని, అది ఏదర్ అనే యానకము ఈ లైట్కి అవసరం అవుతుందని ఒక వాదన అనేది ఉండేది. ఆ ఏదర్ని కనుగొనడం కోసం మనకి ఈ మైకెల్సన్ మోర్లే అతను ట్రై చేశారు కానీ ఈ ఏదర్ని కనుగొనకపోవడం వల్లే మనకి కాంతికి యానకం అనేది అవసరం లేదని మనకి ప్రూవ్ అయ్యింది. అంటే లైట్కి ఎలాంటి యానకము అవసరం లేదు, అది శూన్యంలో అయినా ప్రయాణించగలదని మనకి స్పేస్లో అయినా ప్రయాణించగలదని మనకి ప్రూవ్ అయింది. సో మనకి ఏదర్ యానకం అనేది మైకెల్సన్ మోర్లే ప్రయోగం ద్వారా కాదు, ఏ ప్రయోగం ద్వారా కూడా ప్రూవ్ కాలేదు. సో మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఏదర్ యానకం లేనట్లు అని. అంటే మనకి ఇక్కడ మైకెల్సన్ మోర్లే ప్రయోగం ఏమైందంటే విఫలమైంది. ఇది విఫలమైన ఒక ప్రయోగము. అంటే విఫలమైందంటే అతను దేని గురించి అయితే కనుగొన్నారో, దేని గురించి అయితే ట్రై చేశారో అది రాలేదంటే మనకి అక్కడ ఈ ఏదర్ అనేది ఈ పదార్థం అనేది లేనట్లే మనకి అర్థమవుతుంది. సో మనకి ఇక్కడ మైకెల్సన్ మోర్లే ప్రయోగంలో ఏదర్ అనే యానకము లేనట్లు అని ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇంగ్లీష్లో విశేషణ సాపేక్షత సిద్ధాంతం యొక్క మూల ఉపపాదనలో ఒకటి అని అడిగారు. అయితే కాంతి వడి స్థిరము. అయితే నెక్స్ట్ ఇంగ్లీష్లో వన్ ఆఫ్ ద ఇంగ్లీష్లో మరొకసారి చూద్దాం. ఏంటంటే వన్ ఆఫ్ ద బేసిక్ పోస్టిలేట్ ఆఫ్ స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ఈజ్ అని అడిగారు. మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్, స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ కాన్స్టెంట్. కాంతి వడి స్థిరము. నెక్స్ట్ 9th లాస్ట్ బిట్ పరిపూర్ణ అస్థితిస్థాపక అభిఘాతంలో ప్రత్యవస్థాన గుణకం విలువ ఎంత ఉంటుంది? ద కోఫిషియంట్ ఆఫ్ రీసిచ్యువేషన్ ఫర్ ఏ కంప్లీట్లీ ఇన్ఎలాస్టిక్ కొలిజన్ ఈజ్ అని అడిగారు. అయితే మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్.
ఇది ఇవాళ క్లాస్. అయితే నెక్స్ట్ క్లాస్లో మనం 2013కి సంబంధించిన పేపర్ని డిస్కస్ చేద్దాం. అయితే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇందులో నేను ఒక 2 బిట్స్ వరకు ఆన్సర్ చేయలేదు. నేను నెక్స్ట్ వీడియోస్లో మీకు ఆన్సర్ చెప్తాను. అయితే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఈ ఎంఎస్సి ఎంట్రన్స్ ఎవరైతే రాస్తారో వాళ్ళందరికీ షేర్ చేయండి. మీకు వాట్సాప్లో ఇలా స్టడీకి సంబంధించి కొన్ని గ్రూప్స్ ఉంటాయి కదా, అందులో మీరు కొంచెం షేర్ చేసినట్టయితే ఎవరికైనా తెలియని వాళ్ళకి ఇక్కడ దీని గురించి తెలుస్తుంది. క్లాసెస్ గురించి మ్యాక్సిమం ఎవరికి తెలియదు, ఎందుకంటే నేను కొత్తగా ఓపెన్ చేశాను ఈ ఛానల్ని. సో మీరు ఇలా అందరికీ ఫార్వర్డ్ చేయడం వల్ల నాకు యూజ్ అవుతుంది అండ్ మీకు కూడా యూజ్ అవుతుంది.